స్తోత్రం 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 తండ్రి యేసు రాజా, మీ స్తోత్రమయ్యా. మహాగణుడా, మహోన్నతుడా, సృష్టికర్త, సర్వాధికారి, సకల ఆశీర్వాదంలో కారణభూతులే తండ్రి, మీ స్తుతులు ప్రభువా. హల్లెలూయా హల్లెలూయా. యేసు రాజా, మీ స్తోత్రం 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 తండ్రి. గడిచిన దినములన్నీ మీరు అపారమైన కృపను, దయను బట్టి, ప్రేమను బట్టి అయ్యా మీరు కాచి కాపాడి బ్రతికించినందుకు స్తోత్రం 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 ప్రభు. నమ్మదగిన వాడవయ్యా. హల్లెలూయా హల్లెలూయా. ఈ రాత్రి ప్రభువా మీరు నడిపించండి పాటల్లో, ప్రార్థనలో, వాక్యంలో అయ్యా. సేవకులు, సంఘం అందరం కలిసి మిమ్మల్ని ఆరాధించే కృప అయ్యా. మీ నామాన్ని హెచ్చించే కృప, మీ నామాన్ని మహింపరిచే కృప పిల్లలకు, పెద్దలకు, వృద్ధులకి, అందరికి, యవనస్తులకు మీరు దయచేసి మహిమ పొందమని అయ్యా. ఆరాధన జరిగించి ఆది నుంచి అంతవరకు అధ్యక్షులుగా, ప్రధాన యాజకులుగా, కాపరిగా మీరే నడిపించి మహిమ పొందమని ప్రభువా మీరే నడిపించి వాడుకోమని అతి త్వరగా రాబోచున్న నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధ 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 ప్రభువా నీ కీర్తివే నాళ్ళ కొనియాడెదనయ్యా. పరిశుద్ధ 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 ప్రభువా నీ కీర్తివే నాళ్ళ కొనియాడెదనయ్యా. దినమెల్ల నిన్నే స్తుతించెదనయ్యా. దినమెల్ల నిన్నే స్తుతించెదనయ్యా. నా బ్రతుకంత నిన్నే కీర్తించెదనయ్యా. నా బ్రతుకంత నిన్నే కీర్తించెదనయ్యా. పరిశుద్ధ 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 ప్రభువా నీ కీర్తివే నాళ్ళ కొనియాడెదనయ్యా. పరిశుద్ధ 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 ప్రభువా నీ కీర్తివే నాళ్ళ కొనియాడెదనయ్యా. నీ ప్రేమతో నన్ను దరిచేర్చినావే. నీ రక్తముతో నన్ను శుద్ధి చేసినావే. నీ ప్రేమతో నన్ను దరిచేర్చినావే. నీ రక్తముతో నన్ను శుద్ధి చేసినావే. నీ ఆత్మశక్తితో నన్ను నింపినావే. నీ ఆత్మశక్తితో నన్ను నింపినావే. నీ హస్తపు నీడలో నన్ను దాచినావే. నీ హస్తపు నీడలో నన్ను దాచినావే. పరిశుద్ధ 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 ప్రభువా నీ కీర్తివే నాళ్ళ కొనియాడెదనయ్యా. పరిశుద్ధ 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 ప్రభువా నీ కీర్తివే నాళ్ళ కొనియాడెదనయ్యా. సొత్తైన ప్రజగా నన్ను చేసినావే. నీ హత్యమైన కృపతో నన్ను నింపినావే. నీ సొత్తైన ప్రజగా నన్ను చేసినావే. నీ నిత్యమైన కృపతో నన్ను నింపినావే. నీ సత్య సాక్షిగా నన్ను చేసినావే. నీ సత్య సాక్షిగా నన్ను చేసినావే. నీ నిత్య రాజ్య వ్యాప్తిలో వాడుచున్నావే. నిత్య రాజ్య వ్యాప్తిలో వాడుచున్నావే. పరిశుద్ధ 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 ప్రభువా నీ కీర్తివే నాళ్ళ కొనియాడెదనయ్యా. పరిశుద్ధ 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 ప్రభువా నీ కీర్తివే నాళ్ళ కొనియాడెదనయ్యా. దినమెల్ల నిన్నే స్తుతించెదనయ్యా. దినమెల్ల నిన్నే స్తుతించెదనయ్యా. నా బ్రతుకంత నిన్నే కీర్తించెదనయ్యా. నా బ్రతుకంత నిన్నే కీర్తించెదనయ్యా. పరిశుద్ధ పరిశుద్ధ పరిశుద్ధ
453 కీర్తన, పెద్ద కీర్తన పుస్తకంలో 453. నీ యేసుని వెలుగులో నడిచెదను, రాత్రింబగలాయనతో నడిచెదను. నీ యేసుని వెలుగులో నడిచెదను, రాత్రింబగలాయనతో నడిచెదను. వెలుగులో నడిచెదను, వెంబడించెదను. యేసుడే నా రక్షకుడు. నడచెదనే ప్రభు యేసునితో, నడచెదనే ప్రభు హస్తముతో, నడచెదనే ప్రభు యేసునితో, నడచెదనే ప్రభు హస్తముతో. కాంతిలో నుండగా జయం గంతును, యేసునే వెంబడింతును. నీ యేసుని వెలుగులో నడిచెదను, గాఢంబగు చీకటిలో భయపడను. నీ యేసుని వెలుగులో నడిచెదను, గాఢంబగు చీకటిలో భయపడను. ఆత్మతో పాడుచు సాగిపోవుదును, యేసుడే నా ప్రియుండు. నడచెదనే ప్రభు యేసునితో, నడచెదనే ప్రభు హస్తముతో, నడచెదనే ప్రభు యేసునితో, నడచెదనే ప్రభు హస్తముతో. కాంతిలో నుండగా జయం గంతును, యేసునే వెంబడింతును. నీ యేసుని వెలుగులో నడిచెదను, వెలుగులో ప్రభు స్వరముని వినుచుందును. నీ యేసుని వెలుగులో నడిచెదను, వెలుగులో ప్రభు స్వరముని వినుచుందును. సర్వవిచ్ఛిన్నను చెంతనుండుదను, యేసుడే ప్రేమామయుడు. నడచెదనే ప్రభు యేసునితో, నడచెదనే ప్రభు హస్తముతో, నడచెదనే ప్రభు యేసునితో, నడచెదనే ప్రభు హస్తముతో. కాంతిలో నుండగా జయం గంతును, యేసునే వెంబడింతును. నీ యేసుని వెలుగులో నడిచెదను, దీన సహాయముని పొందెదను. నీ యేసుని వెలుగులో నడిచెదను, దీన సహాయముని పొందెదను. సుఖ దుఃఖమైన మరణం పైన యేసుడే నా అండనుండును. నడచెదనే ప్రభు యేసునితో, నడచెదనే ప్రభు హస్తముతో, నడచెదనే ప్రభు యేసునితో, నడచెదనే ప్రభు హస్తముతో. కాంతిలో నుండగా జయం గంతును, యేసునే వెంబడింతును. నీ యేసుని వెలుగులో నడిచెదను, నా దృష్టిని ప్రభుపై నుంచెదను. నీ యేసుని వెలుగులో నడిచెదను, నా దృష్టిని ప్రభుపై నుంచెదను. సిల్వ ధ్వజముని బట్టి వెళ్ళెదను, యేసుడే నా చెంత నుండును. నడచెదనే ప్రభు యేసునితో, నడచెదనే ప్రభు హస్తముతో, నడచెదనే ప్రభు యేసునితో, నడచెదనే ప్రభు హస్తముతో. కాంతిలో నుండగా జయం గంతును, యేసునే వెంబడింతును. నీ యేసుని వెలుగులో నడి
నడచెదని ప్రభు యేసునితో, నడచెదని ప్రభు హస్తముతో, నడచెదని ప్రభు యేసునితో, నడచెదని ప్రభు హస్తముతో. కాంతిలో నుండగా జయం గంతును, యేసునే వెంబడింతును. యేసుని వెలుగులో నడిచెదను, నిన్న సహాయముని పొందెదను. యేసుని వెలుగులో నడిచెదను, నిన్న సహాయముని పొందెదను. సుఖ దుఃఖమైన మరణంపైన యేసుడే నా అండనుండును. నడచెదని ప్రభు యేసునితో, నడచెదని ప్రభు హస్తముతో, నడచెదని ప్రభు యేసునితో, నడచెదని ప్రభు హస్తముతో. కాంతిలో నుండగా జయం గంతును, యేసునే వెంబడింతును. నీ యేసుని వెలుగులో నడిచెదను, నా దృష్టిని ప్రభుపై నుంచెదను. నీ యేసుని వెలుగులో నడిచెదను, నా దృష్టిని ప్రభుపై నుంచెదను. సిల్వ ధ్వజముని బట్టి వెళ్ళెదను, యేసుడే నా చెంత నుండును. నడచెదని ప్రభు యేసునితో, నడచెదని ప్రభు హస్తముతో, నడచెదని ప్రభు యేసునితో, నడచెదని ప్రభు హస్తముతో. కాంతిలో నుండగా జయం గంతును, యేసునే వెంబడింతును. యేసుని వెలుగులో నడిచెదను, రాత్రింబగలయనతో నడిచెదను. యేసుని వెలుగులో నడిచెదను, రాత్రింబగలయనతో నడిచెదను. వెలుగులో నడిచెదను, వెంబడించెదను. యేసుడే నా రక్షకుడు. నడచెదని ప్రభు యేసునితో, నడచెదని ప్రభు హస్తముతో, నడచెదని ప్రభు యేసునితో, నడచెదని ప్రభు హస్తముతో. కాంతిలో నుండగా జయం గంతును, యేసునే వెంబడింతును. యేసుడే నా రక్షకుడు, యేసుడే ప్రేమమయుడు, యేసుడే నా చెంత నుండును. యేసుడే నా అండనుండును. నీ యేసుని వెలుగులో నడిచెదను, రాత్రింబగలయనతో నడిచెదను. నీ యేసుని వెలుగులో నడిచెదను, రాత్రింబగలయనతో నడిచెదను. వెలుగు నడిచెదను, వెంబడించెదను. యేసుడే నా రక్షకుడు, యేసుడే నా రక్షకుడు. హల్లెలూయా. హల్లెలూయా. బలమిచ్చు వానిని బట్టి సమస్తం చేయగలం మేము, బలమిచ్చు వానిని బట్టి సమస్తం చేయగలం. హల్లెలూయా, హల్లెలూయా, మరణాతా, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, మరణాతా, ఆమేన్. శక్తినిచ్చు వానిని బట్టి సమస్తం చేయగలం మేము, శక్తినిచ్చు వానిని బట్టి సమస్తం చేయగలం. హల్లెలూయా.
సమస్తం చేయగలం మేము జయమిచ్చు వానిని బట్టి సమస్తం చేయగలం హల్లెలూయా హల్లెలూయా మరణాతా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా మరణాతా ఆమేన్ ప్రేమానిచ్చు వానిని బట్టి సమస్తం చేయగలం మేము ప్రేమానిచ్చు వానిని బట్టి సమస్తం చేయగలం హల్లెలూయా హల్లెలూయా మరణాతా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా మరణాతా ఆమేన్ కృపనిచ్చు వానిని బట్టి సమస్తం చేయగలం మేము కృపనిచ్చు వానిని బట్టి సమస్తం చేయగలం హల్లెలూయా హల్లెలూయా మరణాతా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా మరణాతా ఆమేన్ ఆత్మనిచ్చు వానిని బట్టి సమస్తం చేయగలం మేము ఆత్మనిచ్చు వానిని బట్టి సమస్తం చేయగలం హల్లెలూయా హల్లెలూయా మరణాతా ఆమేన్ అందరం మరణాతా ఆమేన్ బలమిచ్చు వానిని బట్టి సమస్తం చేయగలం మేము బలమిచ్చు వానిని బట్టి సమస్తం చేయగలం హల్లెలూయా హల్లెలూయా మరణాతా హల్లెలూయా హల్లెలూయా మరణాతా ఆమేన్ శక్తినిచ్చు వానిని బట్టి సమస్తం చేయగలం మేము శక్తినిచ్చు వానిని బట్టి సమస్తం చేయగలం హల్లెలూయా హల్లెలూయా మరణాతా హల్లెలూయా హల్లెలూయా మరణాతా ఆమేన్ హల్లెలూయా 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 మరణాతా
సమస్తం చేయగలం. హల్లెలూయా హల్లెలూయా మరణాతా ఆమేన్. అందరూ హల్లెలూయా హల్లెలూయా మరణాతా ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా మరణాతా ఆమేన్. హల్లెలూయా 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 మరణాతా ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా మరణాతా ఆమేన్. హల్లెలూయా 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 మరణాతా ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా మరణాతా ఆమేన్. హల్లెలూయా 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 మరణాతా ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా మరణాతా ఆమేన్. మరణాతా ఆమేన్. మరణాతా ఆమేన్. మరణాతా ఆమేన్. హల్లెలూయా. మన దేవుడు ఎలా బలం ఇచ్చేవాడు, శక్తినిచ్చేవాడు, కృపనిచ్చేవాడు, జీవమిచ్చేవాడు, ఆత్మనిచ్చేవాడు, అన్ని ఇచ్చే దేవుడు మన దేవుడు. అందుకని అన్ని అవయవాలతో మనం దేవుని గణపరచాలి. ఒకటి దాచుకుని ఒకటి ఇప్పితే మహిమ రాదు. అన్ని అవయవాలు ఆయన ఇచ్చాడు కనుక అన్నిటితో మనం ఆరాధన చేయాలి దేవుని. అప్పుడు బలమే. తక్కువగా ఉందో ఎక్కడ ఏం తక్కువ నిండారులుగా మనల్ని ఏం చేస్తాడు, నింపేసి మరలా తృప్తిపరిచి వాడుకుంటాడు అనమాట. హల్లెలూయా హల్లెలూయా. బలమిచ్చు వానిని బట్టి సమస్తం చేయగలం మేము. బలమిచ్చు వానిని బట్టి సమస్తం చేయగలం. హల్లెలూయా మరణాతా ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. అందరూ పాడండి. జీవమిచ్చే వానిని బట్టి సమస్తం చేయగలం మేము. జీవమిచ్చే వానిని బట్టి సమస్తం చేయగలం. హల్లెలూయా హల్లెలూయా మరణాతా ఆమేన్. అందరూ మరణాతా ఆమేన్. శక్తినిచ్చు వానిని బట్టి సమస్తం చేయగలం మేము. శక్తినిచ్చు వానిని బట్టి సమస్తం చేయగలం. హల్లెలూయా 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 మరణాతా ఆమేన్. ఆత్మనిచ్చు వానిని బట్టి సమస్తం చేయగలం మేము. ఆత్మనిచ్చు వానిని బట్టి సమస్తం చేయగలం.
మహోన్నతుడా, కృప కలిగిన తండ్రి, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, నిరంతర స్తోత్రార్హుడా యెహోవా ఈరే, మీరు మాకు బలమైనందుకు స్తోత్రం. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను అని దావీదు చెప్పిన రీతిగా ప్రభువా, నిజమే నాయనా, మీరే మా బలం, మిమ్మల్ని మేము ప్రేమిస్తున్నాం. మరెవరిని కాదు ప్రభువా, అందరికంటే మిన్నగా, అన్నిటికంటే ఎక్కువగా నిన్నే ప్రేమిస్తున్నాం ప్రభువా. కృప ఎడల కృప, కృప నుండి కృపలోనికి మమ్మల్ని మీరు నడిపిస్తున్నందుకు స్తోత్రం నాయన. నడిపించుచున్నవాడా మీకు స్తోత్రం, బలపరచుచున్నవాడా మీకు స్తోత్రం, జీవమిచ్చుచున్నవాడా మీకు స్తోత్రం, మహిమలో ముందుకు కొనసాగింపజేస్తున్నవాడా మీకు స్తోత్రం. తండ్రి, ఈ రాత్రి కాలమందు బిడ్డలు ఎక్కడెక్కడున్నారో తండ్రి మీరు జ్ఞాపకం చేసుకుని బలపరచండి, నీ ఆత్మతో నింపండి, నీ వాక్కును అందించి ధైర్యపరచండి, నీ వాక్కు ద్వారా సరిచేసి స్థిరపరచండి. బలహీనుడు నన్ను కూడా క్షమించి నీ సెలవు చటను మరుగుపరిచి మాతో మీరు మాట్లాడండి. నీ వాక్యం నాకు వ్యతిరేకంగా పనిచేస్తున్నా ప్రతి చీకటిని మీ నామములో బంధిస్తున్నాను ప్రభా. మీరే నీ కృపను అనుగ్రహించమని ప్రభా, నీ వాక్యం ద్వారా గొప్ప వెలుగులోనికి, జీవంలోనికి మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు నామములు అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మంచిది. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఆల్ ద వ్యూవర్స్ ఇన్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుని కృపలో మీరందరూ క్షేమంగా ఉన్నారని భావిస్తున్నాను. ఎక్కడైనా ఏదైనా చిన్న చిన్న బలహీనతలు, సమస్యలున్నా ప్రభు ఇప్పటి వరకు మనలను గట్టెక్కిస్తూ వస్తున్నారు. అందుకొరకు స్తోత్రం. మరి నిన్నటి దినమందు శుక్రవారం పగలు ఉపవాస కూడిక ఆన్లైన్లో ఇవ్వలేకపోయాం. మన ప్రియ బిడ్డ ఎంగేజ్మెంట్ కార్యక్రమం ఉండటం మూలన మేమందరం అక్కడ ఉన్నాం, దాంతో ఇవ్వలేకపోయాం. ఆరాధన అయితే ఫోన్ లైన్లో కాన్ఫరెన్స్ కాల్లో జరిగింది, కానీ ఫేస్బుక్ లైవ్ అలాగే యూట్యూబ్లో అప్లోడ్ చేయలేకపోయాం. రాత్రి బైబిల్ స్టడీ కూడా దేవుడు దీవెనకరంగా జరిగించారు. మీలో చాలామంది మాట్లాడుతున్నారు, అక్కడక్కడ కొద్దిమంది ఫోన్ లైన్లో మౌనంగా ఉంటున్నారు. ఏది బైబిల్ స్టడీలో ఇప్పుడు మౌనంగానే ఉండి వాక్యం వినండి, కానీ రాత్రి సంగతి నేను మీకు చెప్తున్నాను. దేవుడు మనకిచ్చిన అవకాశాలను సద్వినియోగపరచుకోవటం జ్ఞానుల లక్షణం. వచ్చిన అవకాశాలను వదులుకొని తర్వాత ఏడవడం అది మూర్ఖుల పని. అది మూర్ఖులని నేను భావించట్లేదు, జ్ఞానులనే అనుకుంటున్నాను. కాబట్టి ప్రతి అవకాశాన్ని దేవుని పని కొరకు, దేవుని వాక్యం కొరకు, సువార్త ప్రకటన కొరకు వినియోగించటం అది చాలా చాలా మంచిది. స్తోత్రం. హల్లెలూయా. మన ప్రతి కార్యక్రమంలో ప్రభు ఉండాలి, దేవుని వాక్యం ఉండాలి. ఎవరైతే దేవుని వాక్యాన్ని ఘనపరుస్తారో దేవుడు వారిని ఘనపరుస్తాడు. ఎవరైతే దేవుని వాక్యాన్ని తమ జీవితంలో పెట్టుకుని విలువిస్తారో దేవుడు వారిని కూడా ఘనమైన వారినిగా ఎంచి, నేను మీకు బుధవారం చెప్పాను కదా, యెహోవా మోషే మాట చొప్పున చేశాను. దేవుడే
ఒక మనుష్యుని మాటను తీసుకుని ఆ మాట ప్రకారం దేవుడు పనిచేయడం ప్రారంభించాడని మనం ఆ మాటలో జ్ఞాపకం చేసుకున్నాం. కాబట్టి అంత విలువిస్తాడు మనకి, ఆయన ఏం తక్కువవాడు కాదు. సో మీరందరూ ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. దేవుని వాక్యానికి విలువ ఇవ్వండి. ఇక్కడ కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేసే ప్రయత్నం చేసి వాక్యంలో ముందుకెళ్తాను. దేవుని వాక్యానికి విలువ ఇచ్చినప్పుడు సమాజంలో మనల్ని చిన్న చూపు చూస్తారు. దేవుని వాక్యానికి విలువ ఇచ్చినప్పుడు నిన్ను పెచ్చోడి కింద లెక్క కడతారు సమాజం. అసలు అన్ని జనులు నీ పెళ్లి విషయంలోనో, లేకపోతే నీ జీవిత విషయంలోనో, నీ యొక్క గృహం విషయంలోనో, నీ బిడ్డల విషయంలోనో, లేకపోతే నీ జీవితంలో జరుగుతున్న ప్రతి సందర్భంలో ఎక్కడ నీ గురించి వాళ్ళు నవ్వుకునే పరిస్థితి లేకుండా అంతా వాళ్ళు కూడా చక్కగా జరిగింది అనుకునే పరిస్థితి వచ్చిందంటే నువ్వు అన్ని జనుల పద్ధతిలోనే చేసావని గుర్తుపెట్టుకోవాలి. దేవుని వాక్యానికి విలువ ఇవ్వలేదని గుర్తుపెట్టుకోవాలి. మనం దేవుని వాక్యానికి విలువ ఇవ్వాలి. మరలా చెప్తున్నాను, లోకం దేవుని వాక్యానికి విలువ ఇవ్వదు, లోకానికి వాక్యం తెలియదు. కానీ దేవుని పిల్లలుగా ఇస్తే రెండున్నవా పగలంతా ఏం చేశా ఎన్నో కష్టమైపోతుంది. ఒక్కరు నిద్రపోయి నాకు మైండ్ పోతుంది. గీట నిద్రపోమా నిద్రకుండా లోపలికి వెళ్ళి పడుకోబో. లోకంలో ఉన్న ప్రజలకు వాక్యం తెలియదు కాబట్టి వాళ్ళకి వాక్యపు విధానాలు, వాక్యపు విలువలు తెలియవు. మరి మనకే తెలుసని సరిపెట్టుకున్నావా అనేది చాలా క్లియర్గా తెలిసిపోద్ది. మరలా చెప్తున్నాను, మీరు దేవుని వాక్యానికి విలువిస్తే యవనస్తులు దేవుని వాక్యాన్ని తప్ప కొంచెం అటు కానీ కొంచెం ఇటు కానీ చేయను అని మీరు గనక గట్టిగా పట్టుకుని వాక్యాన్ని ఒక నిర్ణయంలోకి వచ్చి మీరు గనక జీవించగలిగితే నిశ్చయంగా ప్రభు మిమ్మల్ని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతాడు. దేవుడు మిమ్మల్ని హానర్ చేస్తాడు. దేవుడు మిమ్మల్ని పైకి ఎత్తుకునేటట్లుగా చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి జ్ఞాపకం చేసుకుందండి, దేవుని వాక్యం ఏదో కేవలం వినడం కొరకు కాదు. మీరు నేను వినడం కొరకే వాక్యం అయితే ఇందులో ప్రయోజనం లేదు. మీరు దీనికంటే చెప్పండి, ఏ హరికథ బుర్రకథ వినండి, కొంచెంసేపు నవ్వుకోవచ్చు. కేవలం వినడం కొరకు అయితే వాక్యం వల్ల ప్రయోజనం లేదు. వీ మస్ట్ అప్లై ఇట్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితాలకు దాన్ని అన్వయించుకోవాలి. అప్లికేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అన్వయించుకోవటం చాలా ముఖ్యమైనది. ఇక్కడ పెద్ద సమస్య ఏంటో తెలుసా? అందరికీ వాక్యం తెలుసు, చెప్పమంటే మీరు వందల కొద్ది రెఫరెన్స్లు చెప్తారు. పాటించమంటే వేళ్ల మీద లెక్క పెట్టచ్చు వాటిని పాటించే వాటిలో. అర్థమవుతుందా మీకు? మత్తయి సువార్త 23వ అధ్యాయం అంతా మీరు చదివితే, రాత్రి బైబిల్ స్టడీలో మనం ధ్యానం చేశాం. చెప్పడం వేరు, చేయటం వేరు. దాని గురించి చాలా క్లియర్గా యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు. చెప్పటం దేవుంది, వినటం దేవుంది. వింటాం, 2 చెవులు ఉన్నాయి కాబట్టి వింటాం, లేకపోతే లేదు, పెద్ద సమస్య లేదు. కానీ ఎంత చేస్తున్నాం? చేయకుండా లేదండి, బుధవారం ప్రార్థన మిస్ అవును, శుక్రవారం ప్రార్థన మిస్ అవును, శనివారం ప్రార్థన మిస్ అవును, ఆదివారం ప్రార్థన కూడా మిస్ అవును. అసలు ఒక్క ఆరాధన మానలేదండి పుట్టి పెరిగిన తర్వాత. మంచి అలవాటే, కానీ ఎంత వాక్యం నేర్చుకున్నా చెప్పరేంటి? కొద్దిమంది పిల్లల్ని కరోనాలో కూడా పంపించారు. ఏదో 2 అక్షరం ముక్కలు నేర్చుకుంటాడని బడికి, కానీ వాడికి ఏ కూడా రాలే. ఇంకా ఎట్లా ఉంటుంది తల్లిదండ్రులకి? భలేవాడమ్మా, మాస్టర్లు చెప్పారనుకోండి, అసలు దిద్దినోడు దిద్దినట్టే ఉంటాడమ్మా అక్షరాలు పలక మీద. మరి
కొద్దిమంది చెప్పండి అసలు విన్నట్టే ఇక లోపలికి వెళ్ళిపోతున్నట్టే ఏంటిది వాక్యం, ఇక లోపలికి మూలికల్లోకి వెళ్ళిపోతున్నట్టే పెడతారు మొహాన్ని. ఇక వాళ్ళ మొహం చూసి పాస్ట్ గారు ఏమనుకుంటాడు, అబ్బో దేవుని స్తోత్రం ఈరోజు వాక్యం గట్టిగా పనిచేసింది. పెచ్చ మొహం వాడు పని చేయడం కాదు పాడు కాదు, నీకోసం యాక్షన్ వాళ్ళు. నీ ముందు కొద్దిమంది అండి సేవకుల ముందు యాక్షన్ చేసేవాళ్ళు ఉన్నారు. రాజాబు గారు అన్నారంటే యాక్షన్ ఫెలోషిప్ అన్నారంట. అసలు యాక్షన్ ఫెలోషిప్లు కాదు మన నిత్య జీవితంలో నిజ జీవితంలో మనం తప్పనిసరిగా వాక్యానికి విలువ ఇవ్వాలి. లోకానికి వాక్యం నచ్చదు. నీవు వాక్య ప్రకారంగా చేస్తుంటే లోకానికి నచ్చదు. నీవు దేవుని వాక్యానికి విలువిచ్చి బ్రతుకుతుంటే లోకం నిన్ను అసహించుకుంటుంది. అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పేది. అయినా మనం వాక్యాన్ని గట్టిగా పట్టుకొని ఒక స్థిరమైన నిర్ణయంలోనికి వస్తే ప్రభు మనల్ని దీవిస్తాడు, ప్రభు మనల్ని వాడుకుంటాడు, ప్రభు మనకు తన కృపనిచ్చి హెచ్చిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి వాక్యాన్ని వినటం మాత్రమే కాదు, మీరు దయచేసి అవలంబించాలి. చిన్నగా అవలంబించాలి. చిన్నగా ఒక్కొక్క మెట్టు పైకెక్కండి. అట్లా కాదండి ఏదో లేండి వింటాం వెళ్తాం వస్తాం అయిపోయింది. శనివారం అయిపోయింది, బుధవారం అయిపోయింది. 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఏంటట, బిలీవర్కి ఎక్స్పీరియన్స్ ఎక్కువ కానీ అక్షరం మొక్కలేదు లోపల. నీ ఎక్స్పీరియన్స్ ఏది నిన్ను పరలోకానికి తీసుకెళ్దు. నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వెళ్తావు అనే దాన్ని బట్టి దేవుడు నిన్ను పరలోకానికి తీసుకెళ్ళడు. నువ్వెంత వాక్యాన్ని నేర్చుకుని దాని ప్రకారం అవలంబిస్తున్నావు, దాని ప్రకారం జీవిస్తున్నావు అనే దాన్ని బట్టి ప్రభువు నిన్ను పరలోకానికి తీసుకెళ్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విషయాన్ని మీరు గట్టిగా సీరియస్గా తీసుకోండి. వాక్యాన్ని పాటించలేని పక్షంలో ఈ రోజు విన్న వాక్యాన్ని మీరు ఈ రోజు నుంచి కనుక మీరు మీ జీవితానికి సరి చేసుకోకుండా మీ జీవితంలో దాన్ని అన్వయించుకోకుండా మీరు కనుక ఆమెను ఇంటికి వెళ్ళిపోతే మీకంటే భ్రష్టులు ఇంకొకరు లేరు. అంత పెద్ద మాట అన్నారు ఏంటంటారు, నిజంగానే అంటున్నా. వాక్యానికి విలువనివ్వనారు, వాక్యాన్ని హృదయంలో చేర్చుకుని వాక్య ప్రకారం జీవించడానికి ఇష్టపడని వాళ్ళు భ్రష్టులు అయిపోతారని బైబిల్లో రాయబడింది. భ్రష్టులు. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, వాక్యాన్ని ప్రేమించండి, వాక్య ప్రకారం జీవించడానికి ఇష్టపడండి. కొంచెం కష్టమే, అంతగా అనుకూలతలు ఉండవు మనకి, ప్రతికూలతలు ఎక్కువ ఉంటాయి. అయినా వాక్యాన్ని మనం చదువుతూ, వాక్యాన్ని నేర్చుకుంటూ, వాక్యాన్ని పాటించుకుంటూ ఒక్కొక్క స్టెప్ ఎక్కాలి. మీరు అంతా ఒకేసారి ఎక్కేస్తా అనుకోమహండి. చిన్నగా బూతులు మానవేయటం, డబ్బు మీద ఉన్న ఆశను వదిలిపెట్టడం, లోకం మీద ఉన్న ఆశలను విడిచిపెట్టడం, లోకంలో ఉన్నటువంటి ఫ్యాషన్ల మీద ఉన్న ఆశలను విడిచిపెట్టడం. యవనస్తులు ఒక్కొక్కటి మీరు చెప్పండి. అటు దూరం అవ్వాలి, ఇటు యేసయ్యకు దగ్గర అవ్వాలి. కొద్దిమంది బ్యాలెన్స్ చేస్తున్నారు. అర్థమవుతుంది మీకు? ఇది నా 2 చేతులు కనబడుతున్నాయా ఫోన్లో ఉన్న వాళ్ళకి? ఇక్కడ మధ్యలో ఉన్నారు అనుకోండి, లేకపోతే మధ్యలో ఉన్నారు, ఇటుపక్క లోకం ఉంది, ఇటుపక్క యేసయ్య ఉన్నాడు. కొద్దిమంది ఏం చేస్తున్నారు తెలుసా, లోకాన్ని పోగొట్టుకోరు, యేసయ్యను పోగొట్టుకోరు. బ్యాలెన్స్. యేసు రక్తమే జయం. లోకానికి సమానమైన దూరంలో చెప్పరండి, యేసయ్య కూడా అంతే దూరంలో ఉంటారు వాళ్ళు.
ఎక్కడ డిస్టెన్స్ తగ్గించనివ్వరు, పెంచనివ్వరు. జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటూ వస్తారు. కొద్దిమంది తెలివైన భక్తులు, వాళ్ళే భ్రష్టులు. నువ్వు భక్తి తెలివితో చేసేది కాదు, యుక్తితో చేసేది కాదు. భక్తి దేవునిని ఆశ్రయించి చేసేది భక్తి. దేవుని వాక్యాన్ని పునాదిగా చేసుకుని దాని మీద కట్టుకుని నీ జీవితాన్ని ఆ విధంగా నిలబెట్టుకునేది భక్తి. అంతే తప్ప తెలివిగా యుక్తిగా మనుష్యులకు నచ్చేటట్లుగా చేసేది భక్తి కాదు. అది యుక్తితో కూడింది. అది నీకు ఎంత మాత్రం ప్రయోజనకరం కాదు, ఈ జీవితంలోనూ రాబోయే జీవితంలోనూ. గుర్తుపెట్టుకో. యుక్తిని పక్కన పెట్టు. కొద్దిమంది యుక్తిగా నడుచుకుంటున్నారు, యుక్తిగా కుయుక్తిగా, మందిరంలో, సమాజంలో, కుటుంబంలో. అది ఏమాత్రం క్షేమం కాదు. దయచేసి ఈ మాటలు సహృదయంతో అంగీకరించి ఈ రోజు నుంచైనా వాక్యానికి విలువ ఇవ్వండి. ప్రభువా, ఎంత కష్టమైనా పర్లా, ఏ వాక్యం వింటున్నానో ఆ వాక్య ప్రకారం బ్రతకడానికి నాకు సహాయం చేయి అని ఒక మాట మీరు దేవుని దగ్గర చెప్పండి. ఊరికే వచ్చి వెళ్ళిపోయే క్రైస్తవుల వలన, ఊరికే ఫేస్బుక్లో ఒక లైక్ కొట్టి ప్రైజ్ లార్డ్ సార్ అని ఒక కామెంట్ పెట్టి వెళ్ళిపోయే క్రైస్తవుల వలన ప్రభు సంతోషపడ్డని నేను అనుకుంటున్నా. మీరు లైక్ కొట్టండి తప్పులేదు, కామెంట్ పెట్టండి తప్పులేదు, కానీ దానికి మించిన పని ఏంటో తెలుసా? వాక్యాన్ని మీ జీవితాల్లోనికి అప్లై చేయాలి. దేవుని స్తోత్రం. ఉపదేశ సారమేదనగా అంటాడు. సారం లోపలికి దిగాలి. దిగాలొద్దా? దిగాలి. సారం దిగకపోతే చెప్పరేంటి, ఉపయోగం ఏముంది? ఆ సారం దిగటం కోసమే పశువుకి గొట్టంతో మరీ పోస్తాం. అది ఎదురు తిరుగుతుంటే పడుకోబెట్టి గొట్టం పెట్టి లోపల ఎట్లా గొట్టల లోపలికి పోస్తాం. మరి మీకు ఎట్లా పోయాలో నాకు తెలియట్లా. సారం లోపలికి వెళ్తుంది ఏమన్నా? పెళ్ళలాడే చెప్పండి, రెపరెపలాడే క్రైస్తవులుగానే కనబడుతున్నారు. అబ్బో, కొంతమంది కొత్త కాగితం చూసారు, రెపరెపలాడితే నోటు కాగితం, డబ్బులు కాగితం అండి. కొత్త కాగితాలు చూసారు ఎప్పుడన్నా? కొంతమందికి భలే ప్రాణం, లాటంకే చూసుకుని మురుసుకుంటారు. ఇక తడుగుకుని మరి ఎక్కడికి వెళ్ళిపోద్ది వాళ్ళ ప్రాణం. కొద్దిమంది క్రైస్తవులు అట్లా రెపరెపలాడతారు. అబ్బో, గంజి గట్టిగా పెడతారు, తెల్లచీరగా ముసుగు గట్టిగా వేస్తారు. చెప్పరేంటి? ఉద్యోగం అంతా ఇక ఆవిడ దగ్గర ఉన్నట్టుగా కనబడద్దు అంతే, కానీ బ్రతుకులో కొంచెం కూడా మార్పు కనబడదు. ఎందుకు నీ డ్రామాలు? ఏంటి ఇది? అన్న డ్రామా స్టేజ్ అనుకున్నామండి. వాక్యం నీలో ప్రతిబింబించాలి. వాక్యం నువ్వు నడుస్తుంటే కనబడాలి. వాక్యం నువ్వు మాట్లాడుతుంటే వినబడాలి. అబ్బా, అదండి లివింగ్ వర్డ్గా నువ్వు మారిపోవాలి. నువ్వే ఒక సజీవమైన వాక్యంగా నీ జీవితాన్ని నువ్వు దేవునికి సమర్పించుకోవాలి. అట్లా ఉండాలి తప్ప ఏదో ఊరికే కపటమైన భక్తి, నటనతో కూడినటువంటి వేషం, అది ఏమాత్రం క్షేమం కాదు. మత్తయి సువార్త 23వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాటలు మీరు చదివితే, అప్పుడు యేసు జన సమూహములతోనూ తన శిష్యులతోనూ ఇట్లా నేను శాస్త్రులను పరిసయ్యులను మోషే పీఠమందు కూర్చుండువారు గనుక వారు మీతో చెప్పు వాటినన్నిటినీ అనుసరించి గైకొనుడి. అయినను వారి క్రియల చొప్పున చేయకుడి. వారు చెప్పుదురే గాని చేయరు. మోయ సఖ్యము కాని భారమైన బరువులు కట్టి మనుష్యుల భుజముల మీద వారు పెట్టుదురే గాని తమ వ్రేలితోనైనను వాటిని కదిలింపనొల్లరు అని ఇక్కడ
యేసుక్రీస్తు ప్రభు. బా ఆయనండి భలే మాట్లాడతాడండి. మొహమాటం లేకుండా బోధించే దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవుని స్తోత్రం. అదే చాలాసార్లు నాకు కూడా మొహమాటం ఎక్కువ బోధించే విషయంలో, గద్దించే విషయంలో. మరి కుమార్ గారిని ఈ విషయంలో మెచ్చుకోవాలి. ఏమాత్రం మొహమాట పడ్డాడు, మొహానే కడిగేస్తాడు, మొహానే అడిగేస్తాడు. యేసు రక్తమే జయం. అవసరం కూర్చోనా? అవసరం కూర్చో. వాక్యం చాలా చక్కగా మాట్లాడుతున్నాడు. శాస్త్రుల గురించి, పరిసయ్యుల గురించి వారికి చెప్తున్నాడు. వాళ్ళు ఎక్కడ కూర్చుంటారంట? మోషే పీఠం మీద కూర్చుంటారు. నేను ఇప్పుడు కుర్చీలో కూర్చున్నట్టుగా వాళ్ళు కూడా. మోషే పీఠం అంటే ఒక ఉన్నతమైన స్థానం మందిరంలో, ఒక ఉన్నతమైన స్థితి. వాళ్ళని ఏమి మీరు తక్కువ చేసి చూడద్దు, వాళ్ళని చులకనగా తీసి పక్కన పారేయద్దు. వాళ్ళు చెప్పేది వినండి. దేవుని స్తోత్రం. అసలండి చాలా వివరంగా విడమరిచి ఇంత ఓపెన్గా చెప్పడం ప్రభువైన యేసుక్రీస్తు వల్ల అయింది. వాళ్ళు చెప్పేదన్నీ మంచి మాటలే. మీరు గమనించండి, సహజంగా ఎంత పనికిమాలినోడైనా మైక్ ఇచ్చి మాట్లాడమంటే స్టేజ్ మీద ఏం మాట్లాడతాడు? పనికిమాలిన మాటలు చెప్పడం. ఆడు చేసే పనికిమాలిన పనులైనా మంచిగా ఉండండి, పక్కనోడిని ప్రేమించండి, ఏదైనా అవసరం ఉంటే పక్కనోడికి సహాయపడండి, ఎవరికి ఇబ్బంది పెట్టమాకండి అని మంచి మాటలు చెప్తారు ఎవరైనా. అంతేనా? మేము చిన్నప్పుడు చదువుకునేటప్పుడు ఒక మాస్టర్ అన్నాడు, నిన్ను వలే నీ పొరుగు వాణిని ప్రేమించవలను అనేవాడు. తర్వాత ఆయనకి మైక్ తీసుకున్నాడంటే అబ్బో ప్రేమ పొంగి పొర్లిపోయేది మాటల్లోనే. మళ్ళా పిల్లలకి చదువు చెప్పే విషయంలో కాదులే. నేనేం చెప్తానంటే, ఎంత పనికిమాలినోడైనా మాట్లాడమంటే ఏం చెప్తాడు? మంచి మాటలే చెప్తారు. కాబట్టి ఆ మాట చెప్పాడు ఆయన. చెప్పేది వినండి పర్లా, కానీ వాళ్ళని ఫాలో అవ్వమాకండి మీరు. నేను కూడా మా పాదిరి గారి లాగా ఉండాలి, ఆయనకి లాగా పైకి దువ్వాలి చెప్పరండి, ఆయనకి లాగా మేసగట్టు పైకి లేపాలి, ఆయనకి లాగా 2 గుండీలు వదిలేయాలి. కొద్దిమందికి ఇట్లాంటివి కనబడతాయి కదా. మీరు పెళ్ళికి వెళ్ళారనుకోండి, పైనుండి కిందకి చూడండి. మందిరంలో కూడా చేస్తారు, ఎందుకంటే పైనుంచి కిందకి చూసి. కొద్దిమందికి మందిరంలోకి వచ్చాక కూడా పైనుంచి కిందకి. అసలు ప్రభువును చూడరు కదా. ప్రభువును చూచుటకై ప్రజలందరూ రాగా. ఎవరిని చూడటానికి? అసలు పైనుంచి కిందకి చూస్తారండి. మ్యాచింగ్ వేసిందా వేయలేదా, ఏం పెట్టింది, ఏంటి, పనికి మాలిన మంద. నువ్వు మందిరానికి రాకపోతేనే మంచిది. నువ్వు అట్లా చూసే లెక్క అయితే యేసు రక్తమే జయం. ప్రభువును చూడు నువ్వు. హల్లెలూయా. ప్రభువును చూడు, తనివి తీరా చూడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరిని? ప్రభువుని. కొంతమంది మనుషులు చూస్తారు యగాదిగా ఏమని చూసారు? దైవజండు నా వైపు చూసేదమ్మా వాక్యం అన్నాడు అనుకోండి, ఏదో పెద్ద ఆయన అందగాడని ఆయన ఇంకా చూడమని మొత్తం ఉందా. కొద్దిమందికి మొత్తం చూస్తారు ఇక ఏటు జాడు. పనికి మాలి కళ్ళు అయ్యి. వాక్యమును నీవు చూడాలి. ఆయన నోటి నుండి వస్తున్న వాక్యమయ్యున్న యేసును నీవు చూడాలి. హల్లెలూయా. అంతేగాని సేవకుని చూస్తే ఏమొస్తుంది నీకు? పనికి మాలిన కళ్ళతో చూస్తే మాయరోగం వస్తుంది నీకు. వారు చెప్పిన దానిని వినండి, కానీ వారు చేసిన దాని ప్రకారం చెయ్యొద్దు అని చాలా కఠినంగా చెప్పాడు ఆ మాట. ఒకవేళ అక్కడే శాస్త్రులు పరిశీలి ఉంటే ఎలా ఉండేది? వాళ్ళకి మంట మండుండేది. మంట మండుతుంది కదా. అయినా కానీ చెప్పాడు,
ఒరేయ్, వాళ్ళు చెప్పినట్టుగా చేయండి, తప్పేమీ లేదు, కానీ వాళ్ళు చేసినట్టుగా మాత్రం చెయ్యొద్దు. వారు మీతో చెప్పు వాటిని అన్నిటినీ అనుసరించి గైకొనుడి. అన్నిటినీ అంటే ఏంటి? ఇంకా ఏం వదిలిపెట్టద్దు, వాళ్ళు చెప్పేది చేయండి. అబద్ధం ఆడవద్దు, దొంగిలవద్దు, వ్యభిచారం చేయవద్దు, నరహత్య చేయవద్దు, పొరుగు అందేది ఆశించవద్దు, విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలి. ఇయేగా చెప్పేది. ఇంకా అంతకుమించి ఏం చెప్తారు? మోషే పీఠ మీద కూర్చుండి ఆజ్ఞలను, కట్టడలను, న్యాయ విధులను, శాసనములను, దేవుని యొక్క వాక్యమును బోధిస్తారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు చెప్పిన వాటిని అన్నిటినీ అనుసరించి గైకొనండి, కానీ వారి క్రియల చొప్పున చేయకుడి అంటున్నాడు. చాలా డిస్క్రిమినేషన్, చాలా సునిశ్చిత పరిశీలన యేసు ప్రభు చేస్తున్నాడు. మీరు కూడా చేయాలి, మీరు కూడా చేయాలి. కొద్దిమంది గుడ్డిగా ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు. గుడ్డిగా భక్తి చేయొద్దు. గుడ్డిగా చెప్పండి, దైవజనులనో లేకపోతే విశ్వాసులను ఫాలో అయిపోద్దు కొద్దిమందికి. ఇక అంతే. ఇక ఆవిడ ఏం చేస్తే వీళ్ళు అదే చేసేస్తారు. ఇక అంతే. కొద్దిమందికి మరీ మూఢమైనటువంటి ఫాలోయింగ్ ఉంటుంది, మూర్ఖత్వంగా. ఇక్కడ యేసు ప్రభు చాలా క్లియర్గా చెప్తాడు, వారు చెప్తారు కానీ చెయ్యరు. కాబట్టి చెప్పిన వాటిని బట్టి చేయండి తప్ప చేసే వాటిని మాత్రం పట్టించుకోవద్దని చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందో వాక్యం ఏమన్నా మీకు? మీరు పరిశీలించాలి మనుషుల్ని. ఇప్పుడు విశ్వాసులు ఏదో మంచి మాటలు చెప్పారనుకోండి, వినండి. కానీ వాళ్ళు పనికిమాలిన పనులు చేశారనుకోండి, ఇక వాళ్ళని ఫాలో అవుతాం ఎందుకు? మొన్న వాళ్ళ ఇంట్లో అట్లా చేశారుగా, ఇప్పుడు మేము కూడా మా ఇంట్లో ఇట్లా చేస్తాం. సరే, ఆవిడ నువ్వు కలిసి దూకండి పాతాళంలో. మేమేం చేయగలం? నీకు అంత కోరికగా ఉంటే. మనలో చాలా మంది మీ ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నాం. ఒకరిని చూసి ఒకళ్ళు, ఒకరిని చూసి ఒకళ్ళు, ఒకరిని చూసి ఒకళ్ళు. ఈ దరిద్ర బుద్ధి మనకు ఉంటుంది. అందుకని యేసు ప్రభు చాలా క్లియర్గా చెప్తున్నాడు, చెప్పిన వాటిని అన్నిటినీ ఫాలో అవ్వండి, కానీ చేసే వాటిని అన్నిటినీ ఫాలో అవ్వద్దు. సూచన ఏమైనా అర్థమవుతుంది కదలు? ఇంకా మీకు క్లియర్గా చెప్తాను. ఎంత అపవిత్రంగా జీవించేవాడైనా చర్చికి వచ్చి మైక్ పట్టుకుంటే ఏం చెప్తాడు? పరిశుద్ధంగా జీవించండి, నీతిగా బ్రతకండి అని చెప్తాడు. ఎంత అక్రమంగా సంపాదించేవాడైనా మైక్ తీసుకుంటే ఏం చెప్తాడు? ఒక్క రూపాయి కూడా మీది కాని మీ దగ్గర ఉంచుకోవద్దు, నీతిగా, పరిశుద్ధంగా, భక్తిగా, జాగ్రత్తగా బ్రతకాలి అని చెప్తారు. మనం ఏం చేస్తాం? అట్టే చెప్తాడు, కానీ ఆడు చేసేది ఎటువంటి పనులు తెలుసా? చెప్పేయామో డాష్ నీతులు, చేసేయామో డాష్ అంటారు మన వాళ్ళు. అట్లా ఉంటారు. ఇప్పుడు కాదు, యేసు ప్రభు శరీరధారిగా ఉన్న దానిలోనే ఉన్నారు శాస్త్రులు, పరిసయ్యులు. వాళ్ళు ఇప్పుడే కాదు, ఎప్పుడు ఉంటారు. ఇలాంటి బ్యాచ్ ఎప్పుడు ఉంటారు. మంచి మంచి మాటలు చెప్తారు, చాలా చండాలంగా బ్రతుకుతారు. అక్కడ యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? మీరు ఆ శాంతం తీసి పక్కన పారేయద్దు. అసలు ఆడేంటి, చెప్పేదేంటి, నేను వినేది ఏంటి అని మరి అంత శాంతం కేర్లెస్గా ఉండొద్దు. కానీ చెప్పింది వినండి, చేయండి, కానీ వాళ్ళు బ్రతుకుతున్నట్లుగా మీరు బ్రతకొద్దు అని చెప్పారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాట నాకైతే చాలా ఆశ్చర్యం అనిపించింది. వారు మీతో చెప్పు వాటినన్నిటినీ అనుసరించి గైకొనుడి, అయినను వారి క్రియల చొప్పున చేయకుడి. వారు చెప్పుదురే గాని చేయరు, చెప్పుదురే గాని చేయరు. ఇప్పుడు శాస్త్రులు పరిశీలి గురించి తెలుసుకున్న యేసయ్య మన గురించి తెలియదంటారు ఆయనకి. వీళ్ళు వింటారే గాని చేయరమ్మా అని ఎవరి గురించి అయినా మనలో ఒకరి గురించి గనక చెప్పితే గనక యేసు ప్రభు ఎంత ఘోరం. ఈయన బోధిస్తాడే గాని, అమ్మో అంత సుకుమారంగా చక్కగా బోధిస్తాడే గాని ఏమీ చేయడమ్మా అని చెప్పారు. ఎట్లా ఉన్నది మీకు?
అవునా, మంచి అడుగుకున్నాక మా కరుణనే. కొద్దిమందికి అసలు చెప్పండి, అట్లా చెప్పుదురే గాని చేయరు. నీ బ్రతుకంతా ఆయనకు తెలుసు, నీ బండారం అంతా బయట పెడతాడు ఒక రోజున. అప్పుడు అనిపిస్తుంది నువ్వు వేసిన టక్కుటమార వేషాలు ఇందా అని. యేసు రక్తమే జయం. ప్రియమైన వారారా, వాక్యం అర్థం అవుతుంది అనుకుంటున్నాను మీకు. ఈ రాత్రి మీరు నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైనది ఏంటంటే, కేవలం వినేవాళ్ళు చెప్పేవాళ్ళుగానే ఉన్నారా, ఏమైనా చేసేవాళ్ళుగా ఉన్నారా? మీరు చెప్పడానికి ఏముంది, అందరూ చెప్తారు మంచి మాటలు. ఎవరు చెప్పరు చెడ్డ మాటలు కాకుండా మంచి మాటలు? అందరూ చెప్తారు మంచి మాటలు. కానీ నువ్వు ఎంత పాటిస్తున్నావు, ఎంత చేస్తున్నావు? టాకర్స్ కాదు, డూవర్స్ కావాలి మనకి. చేసేవాళ్ళు కావాలి దేవునికి. దేవుని స్తోత్రం. వాక్యాన్ని ఉన్నదన్నట్టుగా పాటించే వాళ్ళు ఒక్కళ్ళుంటే వారి ద్వారా ఊరు తలకిందులవుతుంది, ఆ ప్రాంతం తలకిందులవుతుంది. దేవుడు ఏమి చేయాలనుకున్నాడో ఆ కార్యాలన్నింటినీ ఆ ప్రాంతంలో ఆ మనిషి ద్వారా చేస్తాడు. ఒక్క యోసేపు ఐగుప్తు దేశానికి కాదు, ప్రపంచ దేశాలకు దీవెనకరంగా ఉన్నాడు. కారణం ఏంటి తెలుసా? అతడు కేవలం డబ్బా మాటలు, బడాయి మాటలు, డంబపు మాటలు, హెచ్చులు కోరు మాటలు చెప్పే మనిషి కాదు. ఉన్నదన్నట్టుగా బ్రతుకుతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. బ్రతికేవారు కావాలి. అర్థమవుతుందా? కుక్క బుద్ధి మొక్క దగ్గర కనబడుతుందంట. అర్థమవుతుంది మీకు? మన బుద్ధి ఎక్కడికెక్కడ కనబడిపోద్దో మనకు తెలుసులే, అంత లోతుకి వెళ్ళను నేను. ఎంత చేస్తున్నా? ఒక చోట అన్నాడు, మీ నీతి శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను అధికము కాని ఎడల మీరు పరలోకానికి వారసులు కానేరరు అన్నాడు. కేవలం చెప్పే క్రైస్తవులుగానే, కేవలం వినే క్రైస్తవులుగానే ఉండి చంకలు గుద్దుకుంటూ వెళ్ళిపోతే మీరు పరలోకాన్ని పొందుకోరు. అదేంటయ్య గారు, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎప్పుడెప్పుడు ఏ ప్రసంగాలు చేశారు అన్ని నేను చెప్పేస్తా. మీరు ఎన్ని ప్రసంగాలు చేశారు అన్ని నాకు గుండెల్లో ప్రింట్ అయిపోయినాయి అని చెప్తున్నావా? రైటే, మంచిదే. కానీ అంతకు మించి ఏదైనా చేసావు నువ్వు? ప్రసంగాలు చెప్పు మురుసుకోవడాకేంటి? చెప్పరేంటి? ఒక దైవజనుడు అన్నాడంటే, అమ్మా వాక్యం చెప్తున్నాడు దొంగతనం గురించి. పొరుగు వాంది ఏది ఆశించకూడదని బోధిస్తున్నాడంట. చాలా ఖచ్చితంగా బోధించాడు. గంట సేపు వాక్యం చాలా అనర్గళంగా బోధించాడు. ఏది నీది కాని వస్తువు నీ ఇంట్లో ఉండడానికి లేదు. అది ఏదైనా, అది చిన్న వస్తువా పెద్ద వస్తువా, రూపాయా 100 రూపాయల అనేది సమస్య కాదు. చిన్న కోడి పిల్ల చెప్పరేంటి, పెద్ద మేక అని కాదు. ఏది నీది కాని నీది ఇంటిది ఉండడానికి వీల్లేదు. పిల్లలారా, దొంగతనాన్ని దేవుడు అసహించుకుంటాడు. నీది కాని వస్తువు నీ దగ్గర ఉంటే ఆ కాని వల్లే నశించిపోతావు నువ్వు, నీ కుటుంబం క్షేమంగా ఉండదు అని గట్టిగా ప్రసంగం చేశాడు గంట సేపు. అయ్యగారు ఇంటికి వచ్చాడు, పాస్టర్ గారితో మాట్లాడుతున్నాడు. అమ్మా కోడి కూర ఉండేవా అని అడిగాడట. అమ్మ చెప్పిందంట, అయ్యా మీ వర్తమానం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. పొద్దున్న మన ఇంట్లోకి వచ్చిన కోడిని కట్టేశాంగా, కప్పెట్టాంగా. ఇంటికి వచ్చిన తర్వాత వెంటనే నాకు ఇక మనసు ఒప్పుకోలేదు, మనసాక్షి గద్దించింది. మీరు చెప్పిన వాక్యం ద్వారా నేను బ్రతకాలనుకున్నాను, అందుకని వదిలేశాను అన్నట. ఏం వదిలేసింది? ఇంట్లోకి వచ్చిన కోడిని, కప్పెట్టిన కోడిని, వాక్యం విని వదిలేసిందంట. అయ్యగారు అదంటే పోసే పెచ్చదానా, నోటి దాకా వచ్చిన, దాకా వచ్చిన ఏంటిది? కోడి కూరను వదిలేస్తామే. ఈ బోధంతా ఎవరికి అనుకున్నా మన కోసం కాదే పిచ్చిదాన, వాళ్ళ కోసం అన్నాడట మహానుభావుడు. అర్థమవుతుంది మీకు? బోధ చెప్పండి, నీకోసమే అని అనుకుంటే నా అంత వెర్రివాడు ఇంకొకరు లేడు. కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో 9వ అధ్యాయం 27వ వచనంలో అంటాడు, మొదటి కొరింథీ పత్రికలో, నేను గాలిని కొట్టినట్లుగా ప్రయాసపట్టలేదు అంటాడు. 1 Corinthians 9:27. గాలిని కొట్టినట్టు
కాలిని కొట్టినట్లు నేను పోట్లాడుట లేదు మేము పోట్లాడుట లేదు గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టునైపోదునేమో అని. అసలు ఆ పదం చూసారా? బోధకుడైన అపోస్తులుడైన పౌలంట నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును రోకల పండ్లేసి దంచుతున్నాడేంటి? గ్రైండర్లో మిక్సీలు వేస్తున్నాడా? నలుగ కొడుతున్నాడంట శరీరాన్ని. అంటే కోరిన తిండి పెట్టకుండా. మీరు ఎప్పుడైనా గమనించండి, ఫుల్గా తింటే హాయిగా నిద్రపోతే ఆటోమేటిక్గా శరీరం రకరకాల సుఖాలు కోరుకుంటుంది. ఇంకా అర్థమవుతుందా? దావీదు పాపం చేసింది ఎప్పుడో తెలుసా? నిద్రపోయిన తర్వాత. అందరూ యుద్ధం చేస్తుంటే ఈయన ఫుల్గా రెస్ట్ తీసుకుని లేచి షికారు చేస్తున్నాడంట. అప్పుడు కనబడింది బత్షెబ. ఇక అప్పటి నుండి డౌన్ ఫాలింగ్, ఒక్కొక్క స్టెప్ కిందకి దిగజారిపోయాడు. ఇక్కడ అంటున్నాడు, బోధించిన తరువాత ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలుగగొట్టి దానిని లోపరుచుకొను. ఒక కుక్క అంటున్నాడు మొన్న వాక్యాన్ని చదువుతూ, కామం కోసం పెళ్లి చేసుకుంటారని బైబిల్లో ఉందన్నారు. వాడికి అట్లా అర్థమైంది. చాలా క్లియర్గా పెళ్లి గురించి పౌలు గారు చెప్పాడు. ఆ విషయాలను చదువుతూ వివరిస్తూ అంటాడాడు. వాడికి అంతవరకు అర్థమైంది. పనికి మొదలాడు నా పేరు పెట్టుకున్నాడు. అది నా బాధ. వాడు అంటాడు అసలు బోధకుడు అంటే నలగొట్టుకుంటున్నాడు అంట తను తాను. చెప్పండి, లోకంలో ఏ బోధకుడు నలగొట్టుకుంటాడు? ఇంకా క్రైస్తవులు కాక. నువ్వు నలగొట్టుకున్నావు ఎప్పుడన్నా? నీవు నలగొట్టుకుని నీ శరీరాన్ని లోపరుచుకొని జీవించావు ఎప్పుడన్నా? ఇదొక క్రైస్తవ్యంలోనే ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యాన్ని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. వాక్యాన్ని వక్రీకరించి విపరీత అర్థాలు చెప్పే వాళ్ళు ఉన్నారు. శపించబడతావు, జాగ్రత్త. నీకే కాదు, నీ తర్వాత 3-4 తరాలకు ఆ శాపం నిలిచి ఉంటుంది. ఊరికనే నీ ఆటలు సాగుతున్నాయి అనుకోకు. ఊరికనే నీ మాటలు చలామణి అయిపోతున్నాయి అనుకోకు. శాపగ్రస్తుడు అవుతావు. శాపాన్ని పోగు చేసుకుంటా. ఇక్కడ పౌలు అంటున్నాడండి, నేను ఇతరులకు ప్రకటించిన తర్వాత నన్ను నేనే నలగొట్టుకుంటున్నాను. ఈ నలుగురు లేకపోతే మనం శాస్త్రులు పరిశీలతో సమానం అయిపోతాం. అందుకని వాక్యం ఎంత వింటున్నారో కనీసం దాంట్లో సగం టైం అయినా మీరు ప్రార్థన చేయాలి వాక్యం కొరకు. అరగంట వాక్యం ఉంటే కనీసం పావు గంట అన్నా ప్రార్థన చేయాలి వాక్యాన్ని పట్టుకుని. ప్రభా, ఈరోజు ఈ మాట విన్నాను. చెబుతారంట కానీ చేయరంట ప్రభా. నేనంట ఉండకూడదు నాయన. ఏ వింటున్నానో అది చేయాలి ప్రభా. ఒక్కొక్క మాట చేయడానికి నాకు కృపనివయ్యా అని ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయకపోతే నీ బ్రతికట్ట మారద్దే. ఊరికి వినేస్తే మారదు. వాక్యాన్ని పట్టుకుని నువ్వు ప్రార్థన చేయాలి. దేవుని పాదాలు పట్టుకుని బ్రతిమలాడాలి. ప్రభువా, నాకు సహాయం చెయ్యి, పరిశుద్ధాత్ముడా నాకు కృపనివ్వు అని దేవుని సహాయాన్ని కోరుకుంటే ప్రభు నీకు ఆ కృపనిస్తాడు. అలా కాకుండా ఊరికే వినేసి వెళ్ళిపోతే ఏముంది? ఎంతసేపు బోధిస్తున్నాడో, ఎంతసేపు ప్రకటిస్తున్నాడో, కానీ ఇంటికి వచ్చాక ఏం చేస్తున్నాడ? నలకొట్టుకున్నాడు. గబగబా తినేసి పడుకోవట్లేదంట. నా మట్టుకు నాకు ఎక్కువ సార్లు కాదు కానీ కొన్నిసార్లు భయం వేసిన సందర్భాలు నేను వాక్యం బోధించిన తర్వాత, అమ్మో ప్రభువా, పెద్ద మాటలు చెప్పానయ్యా, ఇది పాటించగలుగుతున్నానా, ఈ విధంగా నేను బ్రతకగలుగుతున్నానా అనిపించి భయపడి బాధపడిన సందర్భాలు నాకు తెలుసు. గొప్ప అపోస్తలుడండి పౌలు. యేసుక్రీస్తు తర్వాత అంత పెద్ద పరిచయం చేసిన వాడు పౌలు. కానీ నలగొట్టుకుంటున్నాడు. చేయటం అంత తేలికైన విషయం కాదు. ఏమి నీ జీవితాన్ని నీతిగా కాపాడుకోవడం యవనస్తుడా అంత తేలికైన అనుకుంటున్నావు ఏంటి? తేలికేం కాదు. యోసేపులాగా ఉండాలని నీకు ఉంది, కానీ అంత తేలికేం కాదు. నీ హృదయంలో ఒక బలమైన నిర్ణయం తీసుకోవాలి. 119వ కీర్తనలు అంటాడు, స్థిరమైన నిర్ణయం,
తుది వరకు నిలుచు నిత్య నిర్ణయం అంటాడు. తుది వరకు వ్యాధి అందును, ఆరోగ్యం అందును, కలిమి అందును, లేమి అందును, ఎన్ని చెప్తారో కొద్దిమంది. చెప్పి 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 కొద్దిమంది ఈ మధ్యకాలంలో ఇంగ్లీష్లో చెప్తున్నారు, తెలుగులో చెప్తున్నారు. నువ్వు ఎన్ని భాషలో చెప్పావు అన్నది కాదు, నీకేమన్నా బుర్ర పనిచేస్తుంది అసలు? నేను అంటాను ప్రతి మ్యారేజ్ డేకి మళ్ళీ ఒకసారి ఆ ప్రమాణాలు చేసుకుంటే మంచిది. అట్టన్నా గుర్తుంటాయి. అసలు కొద్దిమందికి ఏమీ లేదు, తుది వరకు నిలబడాలి. దేవుని స్తోత్రం. చూసారా వచ్చిందని 112వ వచనంలో ఉంటుంది అన్నమాట. నీ కట్టడలను గైకొనుటకు నా హృదయమును నేను లోపరుచుకొని ఉన్నాను, ఇది తుది వరకు నిలుచు. అది లోపరుచుకోవాలి. నువ్వు నీ శరీరాన్ని, నీ హృదయాన్ని లోపరుచుకోవాలి. ఎక్కడ వెళ్తావులే, పడుకో. ఎక్కడంటావులే, కూర్చుని ఎక్కడంట, మోకరించి ఎక్కడ ప్రార్థన చేస్తా, కొంచెం పడుకుని ప్రార్థన చేయి కదా. మన శరీరం ఏం చేస్తుంది? అసలు పట్టు బలవంతానికి వాళ్ళ వాక్యం ఉందని మోకరించి చేయాలి, అసలు గంటలు గంటలు ప్రార్థన చేసేయాలి అనిపించి వెళ్ళిపోతాం ఇంటికి. గట్టిగా వేస్తాం నిలువు మోకాలు ఒక 2 నిమిషాలు, 3 నిమిషానికి కాళ్ళు అవుతుంది కానీ మామూలుగా మోకరించు. మళ్ళీ 4 నిమిషానికి మామూలుగా బాసి పట్టేసి కూర్చో. ఎట్టయినా ప్రార్థనేగా. ఏంది ఇది మామూలుది అనుకున్నారంటే దీన్ని నరం తీయాలి. దీన్ని నరం తీస్తే గానీ మనం ఆత్మలు ఎదగం. యేసు రక్తమే జయం. అయిన తర్వాత ఇంకో 10 నిమిషాలు అయిన తర్వాత అంటే పడుకుని చేసిన కూర్చుని చేసిన ప్రార్థనేగా. పడుకుని చేయరాదు. ఇక ఎక్కడికి వెళ్తా? కళ్ళు మూసుకుని చేయరాదు. అంతే. దర్శనాలు వచ్చినాయి అమ్మా, సిగ్గు లేకుండా చెప్తారు కొంతమంది. నువ్వు ప్రార్థన చేస్తే ఆమె నన్ను పడుకో, మళ్ళీ ప్రార్థనలో దర్శనాలు ఏంటి అంటే నిద్రపోయావా ఏంటి? ఆత్మ సంబంధమైన దర్శనాలు వేలు. అంటే మెలకుగానే ఉంటావు, నువ్వు మెలకుగానే ఉంటావు, నిద్రపోవు. ఆ మెలకువలో నీకు దేవుడు దర్శనం ఇస్తాడు. నిద్రపోతే వచ్చేవి కళ్ళు, మెలకువలో వచ్చేవి దర్శనాలు. ఆత్మ మెలకువలో వచ్చేవి. అది మనం గ్రహించుకుంటాం, అది తెలిసిపోద్ది ఆ తేడా. శరీరాన్ని మనం లోబరుచుకోవాలి. వాక్య ప్రకారం జీవించడానికి మీరు నిర్ణయం తీసుకోవాలి. మీరు నిర్ణయం తీసుకోకుండా ప్రభువా నువ్వే చూసుకో అంతా అంటే కుదరదు. నీవు ఒక స్టాండ్ తీసుకుంటే, ఒక నిర్ణయానికి వస్తే ఆ నిర్ణయానికి లోబడి జీవించడానికి తగిన కృప దేవుడు ఇస్తాడు. వాక్యానికి లోబడి జీవించే కృప దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. వారు చెప్పుదురే గాని చేయరు. నువ్వు ఆ బ్యాచ్ లో ఉంటే కష్టం. హలో, మీతోనే ఈ రాత్రి వాక్యం. మీరు ఆ బ్యాచ్ లో ఉంటే చాలా కష్టం. చేసే బ్యాచ్ లో ఉన్నారా? ఇంకొక మాట మీకు చెప్పాలి. మీరు 10 ఆజ్ఞలలో 9 ఆజ్ఞలు నెరవేర్చి ఒక్క ఆజ్ఞలో తప్పిపోతే మీరు 10 ఆజ్ఞలలో తప్పిపోయినట్లే అని బైబిల్లో రాయబడింది. పేతురు గ్రంథంలో చదివితే ఒకసారి చూడండి. అపోస్తలుడైన యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. ఎవడైనను ధర్మశాస్త్రం అంతయు గైకొనియు ఒక్క ఆజ్ఞ విషయములో తప్పిపోయిన ఎడల ఆ ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి. వ్యభిచారం చేయట్లా, నువ్వు దొంగతనం చేయట్లా, పొరుగు వాందేది ఆశించట్లా, అబద్ధ సాక్ష్యం చెప్పట్లా, నరహత్య చెయ్యట్లా, కానీ ఆదివారం ఆరాధన ఎగ్గొట్టావు. బైబిల్ చెప్పేది ఏంటి తెలుసా? నీవు ఒక్క ఆజ్ఞలో తప్పిపోయావు, కానీ దేవుడు నిన్ను ఆజ్ఞలన్నిటిలో అపరాధిగా తీరుస్తాడంట. అర్థమవుతుంది మీకు? సిఏ అనే కోర్స్ ఉంటుంది, మీ అందరికి తెలుసు. ICWA, CA, ఈ కోర్సెస్ చేయడానికి చాలా మంది వెనకాడతారు, కానీ అది చాలా మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉన్నటువంటి జాబ్స్ వస్తాయి దాంట్లో. కానీ దాంట్లో సమస్య ఏంటంటే ఒక్క సబ్జెక్ట్ తప్పితే, ఉదాహరణకి 7 సబ్జెక్టులు ఉంటే ఒక్క సబ్జెక్ట్ తప్పారనుకోండి, 6 సబ్జెక్టులు పాస్ అయ్యారనుకోండి,
సహజంగా 10th క్లాసులో అయితే ఏం చేస్తాం, తప్పిన సబ్జెక్టే, ఫెయిల్ అయిన సబ్జెక్టే తిరిగి రాస్తాం సప్లిమెంటరీలో. కానీ ఆ కోర్సెస్లో ఏంటంటే 7 సబ్జెక్టులు రాయాలి. మళ్ళా పాస్ అయిన 6 సబ్జెక్టులు, ఫెయిల్ అయిన 1 సబ్జెక్టు కలిపి మొత్తం రాయాలి. అందుకని ఆ కోర్స్ తీసుకోవడానికి చాలామంది ఇష్టపడరు. ఎందుకు వచ్చింది ఈ దేగులు, అంటే ఎక్కడ దిగుతాం, మళ్ళా పాస్ అయిన కూడా ఎక్కడ రాస్తాం, ఒకసారి చదవటమే కష్టం. ఎట్టగొట్ట చెప్పరేటి డమ్కీలు కొట్టి బురుడీలు కొట్టి ఏదోటి పాస్ అయ్యాం, మళ్ళీ అప్పుడు మొత్తం అంటే ఎక్కడ రాస్తాం. అది బైబిల్ అది చెప్తుంది, ఒక్కటి తప్పినా మొత్తం తప్పిందంటే. అర్థమవుతుందా? మీరు అన్నీ చేసి ఒక్కటి చేయకపోయినా బైబిల్ ఏం చెప్తుందో తెలుసు మీ గురించి, మీరు అన్నీ చేయని వారి కిందే లెక్క. మనమేమనుకుంటాం, ఒక్కటేగా 9 చేశాంగా, 99 చేశాంగా, ఒక్కటేగా, అసలు అన్ని ఆదివారాలు వచ్చాంగా, ఒక్క ఆదివారమేగా. అది మన లెక్క. ఇది ప్రతి నెల 10వ భాగం ఇచ్చాంగా, ఒక్క నెలేగా. కరోనా టైంలో ఇవ్వలేకపోయాం, ఇంట్లో గడవలేదని. అన్ని ఆజ్ఞలు నెరవేర్చి ఒక్కటేగా చేయింది, అది కుదరట్లేదు. వల్లగట్లా కుదరదంట. ఈ క్వాలిటీ కంట్రోలింగ్ వాళ్ళు ఉంటారు చూసారా, ఆర్టింగ్ చేయడానికి ఎక్కడన్నా వర్క్ జరిగితే క్వాలిటీ కంట్రోలింగ్ వాళ్ళు వస్తారు. వాళ్ళు చేసే పని అని తెలుసు, నువ్వు ఎంత బాగా పని చేసినా వాళ్ళు లోపాన్ని ఎదుగుతారు. ఎక్కడ లోపం ఉందో వాళ్ళ కళ్ళకు కనబడద్దు, అసలు కనబడద్దు. అది నాణ్యమైన క్రైస్తవుడిగా నువ్వు ఎదగాలి. వాక్యాన్ని పుణికి పుచ్చుకున్న క్రైస్తవుడిగా, నీ జీవితానికి అన్వయించుకుని జీవించే క్రైస్తవుడిగా నేను ఎదగాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కటి కూడా తప్పిపోవడానికి వీల్లేదు చేసే విషయంలో. ఒకవేళ చెప్పలేకపోయినా పర్లా, కానీ చేసే విషయంలో మాత్రం 0 కూడా పొల్లు కానీ చెప్పండి, కొంచెం కూడా తేడా రావడానికి వీల్లేదు. అట్లా బ్రతకాలి. వినబడుతుందా? మనందరికీ అనిపిస్తుంది, నేను కూడా యోసేపు లేక బ్రతకాలయ్యా, నేను కూడా రూతు లేక ఉండాలయ్యా, మా అత్తగారిని ఎంత చక్కగా చూసుకోవాలయ్యా. అనుకోలేదు ఎప్పుడన్నా మీరు వాక్యం విన్నప్పుడు? అనుకోలేదా? నేను కూడా రూతు లేక మా అత్తగారిని చక్కగా చూసుకోవాలి, నేను కూడా నయోమి లేక మా కోడలు కుమారి అని పిలవాలి. అనుకోలేదా? అనుకుంటాం వరకే, అది క్రియదాకా రాట్లా. అదే పెద్ద సమస్య. అనుకుంటే చాలదు. అర్థమవుతుంది మీకు? అమ్మకు గుడిసె కథ తెలుసుగా మీకు? అమ్మకు గుడిసె తెలియదు మీకు? ఏమనుకున్నారంటే కొడుకులు పగలంతా పని చేసుకుని వచ్చారంట, రాత్రి తెల్లారి ఎట్టి పరిస్థితుల్లో మొత్తం వాసాలు తెచ్చి తాటాకులు తెచ్చి అమ్మకు గుడిసేయాలి అనుకుని పడుకుందరంట. ఎవరికాలు తినే ముద్ద. మళ్ళీ ఉదయాన్నే లేచి జోలు తగిలించుకుని ఎవరికాడు వెళ్ళిపోయారంట. వెళ్ళిపోయి మళ్ళీ సాయంత్రం వచ్చినప్పుడు కొద్దిమందికి అసలు ఆదివారం బైబిల్ పట్టుకున్నప్పుడే వచ్చేస్తుంది, ఎక్కడ లేదు పరిశుద్ధాత్మ. మిగతా రోజులు ఇవేముండదు. ఇక వాళ్ళ ఇష్టం. లోకంలో ఉన్న భ్రష్టాత్మలన్నీ వేసుకు తిరుగుతారు అప్పుడు. అట్లా కాదు. రోజులో ఉన్న 24 గంటలు, వారంలో ఉన్న 7 రోజులు, సంవత్సరంలో ఉన్న 12 నెలలు, ఈ నెల ఆ నెల అని, ఆషాఢం అని, శ్రావణం అని. కొంతమంది భక్తిలో కూడా బట్టి ఆషాఢం శ్రావణాలు ఉన్నాయా మనకి? చెప్పరేంటి? లేవు. 24 గంటలు, వారంలో ఉన్న 7 రోజులు, సంవత్సరంలో ఉన్న 12 నెలలు, ఒకే రకంగా దేవుని వాక్యాన్ని నువ్వు పట్టుకుని తిరగాలి. ఆ విధంగా నువ్వు జీవించగలిగితే చెప్పండి, దేవుడు ఎంత సంతోషిస్తాడో. దేవుని స్తోత్రం. ప్రభువు మెచ్చుకునేవాడు యోగ్యుడు గాని తను తాను మెచ్చుకునేవాడు అసలు. మా అబ్బాయి అమ్మ బంగారం. చెప్పండి, నువ్వు చెప్పుకోవడం కాదు, ప్రభువు చెప్పాలి. దేవుని స్తోత్రం. మా ఆయన బంగారం చెప్పండి. మంచిదే, 4 ఇస్తే అప్పుడు మళ్ళీ బంగారం ఏదో చెప్తావు బయటకు వచ్చాక.
ఈ ప్రభువు చెప్పాలి నీ గురించి, నీ భర్త గురించి, నీ పిల్లల గురించి. ఆ విధంగా మంచి సాక్ష్యం పొందుకునేట్లుగా మనం మన జీవితాన్ని కట్టుకోవాలి. థియరీ ఎంత వింటున్నామో ప్రాక్టికల్గా మన జీవితాల్లో అంత ఉండాలి. అర్థమవుతుంది మీకు? సహజంగా థియరీకి ప్రాక్టికల్కి చాలా వ్యత్యాసం ఉంటుంది. మీకు అర్థం అవడం కోసం చిన్న ఉదాహరణ చెప్తా, ముగించేస్తున్నా. నేను బీఈడి చదువుకునేటప్పుడు బీఈడిలో సహజంగా పిల్లలు ఎలా ఉంటారు, వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుంది, వాళ్ళకి చదివేట చెప్పాలి, వాళ్ళ వయసులో ఉండేటువంటి వాళ్ళకు ఉండేటువంటి శరీర సంబంధమైన పరిస్థితులు, మానసిక సంబంధమైన ఆలోచనలు అవన్నీ నేర్పుతారు. అవన్నీ నేర్చుకునే సమయంలో ఏమనుకున్నాను, ఇక నుంచి నేను టీచర్ అవ్వాలి, అసలు మొత్తం దునియాలో ఉన్న పిల్లలందరినీ మార్చేయాలి. మొత్తం టోటల్ చేంజ్ అనేది కనబడిపోద్ది, తప్పు అనేది కనబడకూడదు, ఎరక్కొట్టేయాలి ఒక్కొక్కడిని, లేకపోతే వాడి సైకాలజీ ప్రకారం వాడిని ఏదో మార్చేయాలి, సంథింగ్ చేసేయాలన్న బాగా అనిపించింది నాకు. అంటే థియరీ వింటున్నప్పుడు, పాఠాలు వింటున్నప్పుడు. తీరా స్కూల్కి వెళ్ళి పిల్లల దగ్గర చూసినప్పుడు అప్పుడు అర్థమైంది అసలు దానికి దీనికి సంబంధం లేదు. అక్కడ దాన్ని ఊరికే మనం మన మనసులో పెట్టుకోవాలి తప్ప దాని ప్రకారం చేస్తే పిల్లలకు ఒక అక్షరం ముక్క కూడా రాదని నాకు అర్థమైంది. దాన్ని జస్ట్ మనం ఒక అవగాహన చేసుకోవడం కోసం, వాడిని అర్థం చేసుకోవడం కోసమే తప్ప, అది నేను చెప్తే థియరీకి ప్రాక్టికల్కి చాలా తేడా. తర్వాత మరలా నేను ఏ కాలేజీలో చదువుకున్నానో ఆ కాలేజీకి నన్ను పిలిచారు మాట్లాడమని, తర్వాత చదువుకునే పిల్లలతో మాట్లాడమని చెప్పినప్పుడు ఇదే విషయం చెప్పాను. మీరు థియరీ విని ఏదేదో ఊహించుకోవద్దు, ప్రాక్టికల్గా చాలా సమస్యలు ఉన్నాయి. గ్రౌండ్ లెవెల్లోకి వెళ్తే, స్కూల్కి వెళ్తే, పిల్లల దగ్గరికి వెళ్తే, పేరెంట్స్ దగ్గరికి వెళ్తే మామూలు సమస్యలు కాదు, అవేవి పుస్తకాల్లో ఉండవు. భక్తి జీవితం కూడా అంతే, విన్నంత తేలికేం కాదు. నీ హృదయంలో బలమైన నిర్ణయం ఉంటే తప్ప పరిశుద్ధంగా జీవించలేవు. నీ హృదయంలో బలమైన నిర్ణయం ఉంటే తప్ప నీ వాక్య ప్రకారం నీ జీవితాన్ని కట్టుకోలేవు. అర్థమవుతుందా? లేకపోతే రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటే బ్రతికేస్తావు, కుప్పి గంతులు వేసుకుంటే తిరిగేస్తావు. శాస్త్రుల పరిచయాల గురించి జ్ఞాపకం చేస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభు. ఎందుకో తెలుసా? వాళ్ళని ఏదో అల్లరి చేయాలని కాదు, వాళ్ళ నుండి మనం పాఠం నేర్చుకోవాలి. అర్థమవుతుందా? అల్లరి చేసే దేవుడు కాదు ఆయన. వారు చెప్పుదురే గాని చేయరు అన్నాడు. మనం చేసేవారిగా మారాలి. ఆమేన్. చేయకపోతే ఎంత చెప్పినా పెద్ద గుడ్డు సున్నా అని గుర్తుపెట్టుకోండి. మీరు చేయకపోతే ఎంత విన్నా అదంతా నిష్ప్రయోజనమే, మీకేమి ఉపయోగపడదని గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా మీకు? అర్థమవుతుంది అనుకున్నా. అరే, మనుషులను చూస్తుంటే మీకే తెలిసిపోతుంది వాళ్ళు ఎంత బాగా వాక్యం చేస్తున్నారో, ఎంత బాగా వాక్యం నటిస్తున్నారో. తెలిసిపోదా మీకు? చాలా క్లియర్ తెలిసిపోతున్నారు. ఏది కొంచెం అవగాహన ఉండి, కొంచెం బైబిల్ తెలుసుకుని కొంచెం అవగాహన ఉంటేనే వీళ్ళు ఎంతవరకు వాక్యాన్ని పాటిస్తున్నారు, ఎంతవరకు వాక్యాన్ని సీరియస్గా తీసుకున్నారు, ఎంతవరకు సరదాగా గడిపేసి వెళ్ళిపోతున్నారు. వాళ్ళ జీవితాల పరిస్థితులను బట్టి, వారు మాట్లాడే మాట తీరుని బట్టి, వారు తీసుకునే నిర్ణయాలను బట్టి, వారు నడిచేటువంటి త్రోవలను బట్టి తెలిసిపోతుంది, చెప్పేయచ్చు. మరి ప్రభు ఎందుకు చెప్పలేడు? అందుకే ఆ మాట చెప్తున్నాడు. కాబట్టి మనం అలా ఉండకుండా జాగ్రత్త పడాలి. ఎలా ఉండకుండా? కేవలం చెప్పేవారిగా కాకుండా, కేవలం వినేవారిగా కాకుండా. యాకోబు పత్రికలు అంటాడు, ఆ మాట క్లియర్గా అంటాడు, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనక అంటాడు. మొదటి అధ్యాయం 22వ వచనం అనుకుంటా, చదవండి. 22. మీరు వినువారు మాత్రమై ఉండి, ఏ మాత్రం? వినువారు మాత్రం, మాత్రలు కాదు ఇవి. వినువారు మాత్రమై ఉండి అంటే కేవలం ఏం చేస్తున్నారు? వింటున్నారు, డైరీలో రాసేస్తున్నారు, అబ్బో పుస్తకాలు నిండిపోతున్నాయి, కానీ ఏం జరగట్లా? వినువారు మాత్రమయ్యుండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనక అనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించు వారినై ఉండుడి.
హలో, ఎంత వాక్యం వింటున్నావు అనేది ప్రాముఖ్యం కాదు, ఎంత వాక్య ప్రకారం ప్రవర్తిస్తున్నావు అనేది ప్రాముఖ్యం. దైవజనులు ఫినాసయ్య గారు అన్నారు, అసలు మన విశ్వాసులకి ఎవరికి తెలియదు అన్న వాక్యం. ఎన్ని ప్రసంగాలు, ఎన్ని మీటింగులు, ఎన్ని ఆదివారాలు, ఎన్ని శుక్రవారాలు, ఎన్ని గృహకోటాలు ఎన్ని అయిపోయినాయి. ఉపవాస కోటాలని, ఆ కోటాలని, ఈ కోటాలని, ఈస్టర్ అని, గుడ్ ఫ్రైడే అని. అసలు మన విశ్వాసులకి అందరికీ వాక్యం తెలుస్తుందా? కానీ వాక్యాన్ని బట్టి ఫాలో అయ్యే వాళ్ళు చాలా తక్కువ మంది. వాక్యానికి లోబడే వాళ్ళు, వాక్య ప్రకారం బ్రతకాలనుకునే వాళ్ళు చాలా తక్కువ మంది. అది మనకున్నటువంటి పెద్ద సమస్య కదా. సంఘాల్లో ఎంతమందికి తెలియదు వాక్యం? అందరికీ తెలుసు. వివాహం అన్ని విషయంలో ఘనమైనదిగా ఉండవలను ఎక్కడ రెఫరెన్స్ అంటే టక్క టక్క చెప్పేస్తారు. చెప్పరా? జ్ఞాపకార్థ కూడా అంటే ప్రార్థన చేయాలో తెలుసు మనకి, పెళ్ళిళ్ళు అంటే ప్రార్థన చేయాలో తెలుసు, చెప్పరండి. చచ్చిపోయినప్పుడు ఎట్ట ప్రార్థన చేయాలో తెలుసు, ఎక్కడ ఏ వాక్యం చదవాలో తెలుసు, ఎక్కడెట్ట మొహం పెట్టాలో తెలీదా? తెలుసు. కానీ వాక్యం మాత్రం ఎట్లా ప్రవర్తించాలో, వాక్య ప్రకారం అంటే జీవితాన్ని కట్టుకోవాలి. నేను మరలా చెప్తాను, మొత్తం అమాంతం ఒకేసారి మనం పట్టలేం. ఒక్కొక్కటి 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 చిన్న చిన్నగా చిన్న చిన్నగా చేసుకుంటూ వెళ్ళాలి మీరు వాక్యాన్ని. అది సాధన అంటే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోను రాబో జీవం విషయంలోను వాగ్దానముతో కూడిందయ్యున అది అన్ని విషయముల్లో ప్రయోజనకరమని అంటాడు తిమోతి పత్రికలో పౌలు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఏదో సాధన చేయడం కాదు, మీరు వాక్యాన్ని సాధన చేయాలి. ప్రభువా సహాయం చేయను ఆయన, ప్రభువా సహాయం చేయను ఆయన, ప్రభువా సహాయం చేయను ఆయన. చేయలేకపోతున్నానయ్యా, చేయలేకపోతున్నానయ్యా, చేయడానికి సహాయం చేయ ప్రభువా అని మీరు దేవుణ్ణి అడగాలి తప్ప ఊరికి దులుపుకుని వెళ్ళిపోతే కుదరదు కదా. 90% దులుపుకుని వెళ్ళిపోయే బ్యాచ్ ఏ సంఘాల్లో అయినా ఇదే పెద్ద సమస్య. మనం ఏమనుకున్నా తెలుసా? కాదు, సంఘం వెళ్ళిపోద్ది పరలోకం అని. సంఘం అమాంతం కలదాం. ఎవరైతే వాక్య ప్రకారం ప్రవర్తించేవారు ఉన్నారో, వాక్య ప్రకారం చేసేవాళ్ళని వాళ్ళని వెళ్ళిపోతారు అంతే. మిగతా వాళ్ళంట చూస్తారు గుడ్ల గోబల్లాగా. కాబట్టి నా మాటలు ముగిస్తున్నాను. ఎన్ని వర్తమానాలు వింటున్నావు, ఎంతగా నీ వాక్యాన్ని అనుభవిస్తున్నావు, నీ జీవితంలో ఎంత అనుభవిస్తున్నావు. వాక్యాన్ని సీరియస్గా తీసుకోండి. అర్థమవుతుందా? జోకులు వేసి నవ్వించడానికి కాదు వాక్యాలు, కాలక్షేపం సరదా కబుర్లు కాదు వాక్యం అంటే. నీ జీవితానికి, నిత్య జీవానికి అవసరమైన మాటలు అవి. అందుకని గుర్తు పెట్టుకోండి. ప్రవర్తించడానికి మీ హృదయాన్ని స్థిరపరచుకోండి. మీ ప్రాణాత్మ దేహాలను వాక్యంతో నింపుకోండి. నోరు తెరిస్తే వాక్యం, దెబ్బ తగిలితే వాక్యం, జీవితంలో నష్టం జరిగితే వాక్యం. ఎక్కడో చూడంటాడు, కీర్తన గ్రంథం చూడండి. ముగించేస్తా అన్నా ముగించట్లా. మా అయ్యగారు అబద్ధాలు బాగా చెప్తారు అనుకున్నాను మీరు. ముగించేస్తానులే, చూడండి. కీర్తన గ్రంథం 94:19. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది అంటాడు ఇక్కడ కీర్తనకారుడు. అంతరంగంలో ఏం పెరిగినాయి? ఏమొచ్చింది? దేవుని ఆదరణ. ఎట్లా వచ్చింది దేవుని ఆదరణ? దేవుని వాక్యంలో నుండి. స్తోత్రం, హల్లెలూయా. గోడ మీద ఉన్న వాక్యమో లేకపోతే క్యాలెండర్లో ఉన్న వాక్యమో కాదు, నీ హృదయంలో ఉన్న వాక్యం నీకు నెమ్మది కలుగజేస్తుంది. ఆమె కొద్దిమందికి క్యాలెండర్లకే అలవాటు పడిపోయారు. అవసరమే, క్యాలెండర్ ఉపయోగపడద్ది, కానీ అది కాదు, నీ హృదయంలోనికి వెళ్ళిపోవాలి. అప్పుడు ప్రాణానికి ఏముంటుంది? నెమ్మది. కొద్దిమంది తలుసుకుని వెళుతున్నారు, కొంతమంది గుర్తు చేసుకుని అక్కడ లేని దుఃఖం. ఎందుకని? నీకు ఇంకా ఆదరణ దొరకలా, వాక్యంలో నీవు ఇంకా ఎదగల, వాక్యాన్ని నీవు గట్టిగా పట్టుకోవాలా.
అందుకని నీకు ఇంకా నెమ్మది రాల. ప్రార్థన చేసుకుందాం. ప్రవర్తించే కృపవయ్యా. శాస్త్రుల వలె పరిసయ్యుల వలె నేను ఉండకూడదు ప్రభువా. నిజమే, వారు మోషే పీఠాల మీద కూర్చున్నవారు అంటే ఎంత గొప్పవారో ప్రభువా. వారే చేయలేకపోతే మేము ఎందా చేయగలం ప్రభువా. అపోస్తలుడైన పౌలు వలె ఆ శరీరమును నలగొట్టుట నాకు నేర్పించు. అందరూ మోకరించాలి, చిన్న ప్రార్థన చేసుకోవాలి. ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుని ముగించుకుంటున్నాం. నేను ఇందాక చెప్పాను, మనం ప్రార్థన చేయకపోతే వాక్యం మనలో పనిచేయదు. కాబట్టి నోరు తెరిచి ఒక మాట, వినే క్రైస్తవుడిగా ఉన్నావా లేక ఏదైనా చేసే క్రైస్తవుడిగా ఉన్నావా? వాక్య ప్రకారం కేవలం వినే క్రైస్తవుడు అయితే నీవు మోసపుచ్చుకుంటున్నావు. చాలా మంది అనుకుంటున్నారు, మా పాస్ట్ గారిని బోల్తా కొట్టించాను, మా ఏసైని బోల్తా కొట్టించాను అనుకుంటున్నారు. ఏసై కాదు బోల్తా పడింది, పాస్ట్ గారు కాదు. నీవు మోసపుచ్చు, నీ గొయ్యి నువ్వు తవ్వుకున్నావు విని ప్రవర్తించకపోతే. హామాను కొరకు ఊరికొయ్యి తవ్వించుకున్నాడు అనుకోలేదు. హామాను పొద్దుకై కొరకు అనుకుంటున్నాడు. కాదు, అది తన కొరకే. అది తన కొరకే. చివరికి అతడే ఆ ఉరికొయ్యి మీద వేలాడదీయబడ్డాడు. నిన్ను నీవే మోసపుచ్చుకుంటున్నావు సహోదరుడా. వాక్యం ఎంతకాలం నుంచి వింటున్నావు? ఎందుకు దాని ప్రకారం జీవించడానికి ఇష్టపడవు? ఎందుకు ఒక్కొక్క మాట ప్రకారం బ్రతకడానికి నీ హృదయాన్ని గట్టిగా స్థిరపరచుకో? లోకల్లో ఉన్నప్పుడు లోకల్లో, మందిరంలో ఉన్నప్పుడు పరిశుద్ధుల్లో, ఎందుకలా డబుల్ ధమాకా లేక గేమ్ ఆడతావు? సమన్యాయం కాదు. లోకాన్ని విడిచిపెట్టు. లోకానికి దూరం జరిగిపోవాలి. ఏసైకు దగ్గరగా రావాలి. నీవు ఏసైకి ఎంత దగ్గరగా వస్తే లోకానికి అంత దూరంగా వెళ్ళిపోతున్నావు అని గుర్తు. మీరు నా ప్రజలని అంటాడు అక్కడ నిర్గమకాండంలో ఇశ్రాయేలీయులతో మోషేతో దేవుడు. వినాయించదను అంటాడు ఐగుప్తీయుల్లో నుండి, మీకు ప్రత్యేకపరుస్తా. చేయలేకపోతున్నావు అంటే ప్రార్థన నీకు మనస్సు లేదని అర్థం. ప్రవర్తించాలని, బ్రతకాలని, వాక్య ప్రకారం పరిశుద్ధంగా జీవించాలని, నీతిగా బ్రతకాలని, వాక్యమును గట్టిగా పట్టుకోవాలని ఆ మనసు నీకు లేదు. అందుకని ప్రార్థన నడవదు. ఏం నడుస్తుంది? సమస్య వస్తే మాత్రం నడుస్తుందిగా. శోకండాలు పెట్టి ఏడుస్తావు, ప్రభువా హాస్పిటల్లో ఉన్నాడయ్యా. కానీ వాక్యం అన్నప్పుడు మాత్రం ప్రార్థన నడవదు నీకు. ఎందుకంటే నీకు శరీర సంబంధమైనవే ఇష్టం, ఆత్మ సంబంధమైన వాటి మీద నీకు మనసు లేదు. శరీరానుసారమైన మనసు మరణం అన్నాడు బైబిల్లో. దాని వైపు ఎందుకు పోతాను? వాక్యాన్ని గట్టిగా పట్టుకో. ప్రభువా చేస్తానయ్యా, ఎన్నో సంవత్సరాల నుంచి వాక్యం వింటున్నాను కానీ జయించలేకపోతున్నాను ప్రభువా. నా శరీరాన్ని జయించలేకపోతున్నాను ప్రభువా. వాక్య ప్రకారం జీవించలేకపోతున్నాను ప్రభువా. జీవించే కృపనివ్వయ్యా. పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరుకుంటూ ప్రార్థన చేసుకో. ప్రభువు నీకు సహాయం చేస్తాడు. తెరవాలి. ఫేస్బుక్ లో ఉన్నవారు కాన్ఫరెన్స్ కాల్లో నోరు తెరిచి ప్రార్థన చేసుకొని, ప్రభువా చేసే కృపనివ్వయ్యా. ఏ రోజు వాక్యం విన్నానో ఆ రోజు నుంచే దాన్ని గట్టిగా పట్టుకుని చిన్నగానైనా వాక్య ప్రకారం మొదలు పెట్టడానికి, నడకను మొదలు పెట్టడానికి, పరుగును మొదలు పెట్టడానికి కృపనివ్వు నాయన. భ్రష్టులమైపోతామని మమ్మల్ని హెచ్చరించావు. శాస్త్రుల పరిశీలన వలె మా గతి అయిపోతుందని మీరు మాకు ఒకసారి ఈ రాత్రి మరొకసారి జ్ఞాపకం చేశావు. కృప చూపు నాయన. చేసే కృపనివ్వు అయా. వాక్య ప్రకారం జీవించే కృపనివ్వండి నాయన. నాయనా స్థిరమైన నిర్ణయం చేయడానికి, నీ కొరకు బ్రతకడానికి. లోకానికి అది కొంచెం కష్టంగా అనిపించిన మనుషులకు ప్రభువా మేము పిచ్చివారిగా కనబడినా కానీ నీ వాక్యం ప్రకారం జీవించడానికి స్థిరమైన హృదయం దయచేయి ప్రభు.
వాక్యం విన్నంతసేపు చేసేయాలనిపిస్తుంది నీకు, అట్లాగే బ్రతకాలనిపిస్తుంది. కానీ ఎందుకు బ్రతకలేకపోతున్నావో తెలుసా? కేవలం నీవు భ్రమపరిచే ఆత్మలో బ్రతుకుతున్నావు, భ్రమల్లో బ్రతుకుతున్నావు. పరిశుద్ధాత్మతో నింపబడితే, వాక్యం నీ హృదయంలో నింపబడితే నీవు అసలు కుడికి గాని ఎడమకు గాని తొలగవు. చిన్న విషయంలో కూడా తప్పిపోవు. శాస్త్రులు పరిచయాలు చిన్నవి చేస్తున్నారంటే పెద్దవి మాత్రం వదిలేస్తున్నారంట. చెప్తున్నారు గొప్పగా కానీ చేయలేకపోతున్నారు. నా పరిస్థితి ఎలా ఉందో ఒకసారి చూసుకుందాం, పరిశీలన చేసుకుందాం, ప్రభు తోటి తిరుగుదాం. ప్రభువా అని మన జీవితాన్ని ఆయన చేతిలో పెడదాం, నడిపిస్తాడు. క్షమించు నాయన, నా భక్తిని, నా బ్రతుకును, నా బోధను నీవు ఎరిగిన దేవుడు కదా ప్రభువా. నన్ను క్షమించు నాయన, నన్ను క్షమించు నాయన. నా ఒంటరి జీవితంలో అయా ఉన్నటువంటి ప్రతి లోపమును సరిచేయండి. నా వ్యక్తిగత జీవితంలో ఉన్న ప్రతి లోపమును సరిచేయండి. భక్తి జీవితంలో ఏదో మనుషులకు కనబడే భక్తి కాదు, కానీ రహస్యంలో కూడా, ఒంటరితనంలో కూడా, కుటుంబ జీవితంలో కూడా, సంఘ జీవితంలో, పరిచర్యలో నిన్ను పోలి నడుచడానికి సహాయం చేయండి. అడగండి, దేవుని అడగండి. పరిపూర్ణమైన పరిశుద్ధులు అన్నట్లుగా మీరు మౌనం కూర్చున్నారు. అంతా చేసేస్తున్నామండి అన్నట్లుగా. బోధకుడా, నిత్య జీవానికి వెళ్ళాలంటే ఏం చేయమంటావు? ఆజ్ఞలన్నీ పాటించు యవనస్తుడా. అన్నీ చేస్తానయ్యా, బాల్యం నుండే చేస్తానయ్యా అంటున్నాడు. అని ఒకటి లోపంగా ఉంది. ఒక్క లోపం చాలు నిన్ను పరలోకం నుండి పాతాళానికి పడేయడానికి. ఒక్క అవిధేయత చాలు, ఒక్క అక్రమ జీవితంగా చాలు, ఒక్క అక్రమ ఆలోచన చాలు నిన్ను నరకపాత్రుడిని చేయడానికి, భ్రష్టుణ్ణి చేయడానికి, శాపగ్రస్తుణ్ణి చేయడానికి. ఒక్క అవిధేయత చాలు, ఒక్క బలహీనత చాలు. ఎస్, అవును ప్రభు, కృప నీవు నాయన, విడిపించాయి, జయమీవు నాయన, బలపరచు నాయన, నీ కృపతో నింపు నాయన. చేసేవారిగా, అవలంబించేవారిగా, నడిచేవారిగా మమ్మల్ని చేయి ప్రభువా. స్తుతి 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 స్తుతి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పవన్ వచ్చి ప్రార్థన చేస్తాడు. అందరూ ప్రార్థనలో ఉండండి, మౌనంగా ఉండకండి, మౌనంగా ఉండకండి, మౌనంగా ఉండకండి. చిన్న ప్రార్థన చేసుకోండి. ఇంటికి వెళ్ళాక ఎట్లాగో ప్రార్థన చేయలేరు మీరు. ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు కూడా మీరు మాకు అయిపోయింది ఆమెనంటే ఆటోమేటిక్గా మంచం ఎక్కేస్తారు. కొద్ది నిమిషాలు, 1-2 నిమిషాలు ముగించేసుకుందాం, ప్రార్థనలో గడిపే సమయం. కాబట్టి ఏకీభవిస్తూ ప్రార్థన చేయండి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన మా యేసయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ రాత్రికాల సమయంలో నాయన మరొకసారి మీ వాక్య లేఖనాల ద్వారా స్పష్టంగా మీరు మాతో మాట్లాడారు నాయన. దేవా, మీరెంత ప్రేమ కలిగిన దేవుడు, నాయన మీరెంత కృప కలిగిన దేవుడు ప్రభా. దేవా, ఇంకను నాయన మేము నాయన మీ వాక్యానికి లోబడక అయ్యా మీ మాట వెనక తిరుగుతున్న మమ్మలను మీరు ప్రేమించింది ప్రభా. దేవా, ఇంకను మేము సరి చేయబడాలని, ఇంకను నాయన మేము మంచి భవిష్యత్తులో ఉండాలని ప్రభా. అయ్యా, మీకు ఇష్టమైన బిడ్డలుగా మేము మార్చబడాలని ప్రభా. అనేకులకు దీవెనకరంగా మేము జీవించాలని దేవా, మీ నామానికి మహిమ తెచ్చేవారిగా మేము ఉండాలని ప్రభా. మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభా. అవును నాయన. అయ్యా తండ్రి విని నాయన చూసేవారిగా కాదు నాయన దేవా, విని విడిచిపెట్టేవారిగా కాక ప్రభా. అయ్యా, మీ మాటలు ఏదైతే వింటున్నామో ప్రభా, మీ వాక్యంలో ఏదైతే రాయబడిందో ప్రభా, మీరు మా కొరకు ఏ ఆజ్ఞలైతే సిద్ధపరిచి ఉంచారో ప్రభా, వాటి ప్రకారం మేము జీవించలేకపోతున్నాము నాయన. అయ్యా దేవా, మా శరీరాన్ని మేము జయించలేకపోతున్నాము నాయన. లోకంలో ఉన్న ఆశలను మేము జయించలేకపోతున్నాం ప్రభా.
అన్ని జనుల పద్ధతులు మేము విడిచిపెట్టలేకపోతున్నాము నాయన. దేవా దేవా నిజ దేవుడైన మిమ్మల్ని తెలుసుకుని కూడా నాయన, సత్యము కలిగిన దేవుడు మిమ్మల్ని తెలుసుకుని కూడా ప్రభా దేవా దేవా మేము నాయన మీ మార్గంలో నడవలేకపోతున్నాం ప్రభా. దేవా మీ ఆజ్ఞల ప్రకారం మేము జీవించలేకపోతున్నాం ప్రభా. దేవా ఇంకా నువ్వు నాయన బలహీనులుగానే మేము ఉంటున్నాము నాయన. దయచేసి మమ్మల్ని క్షమించండి నాయన. దేవా మా విధేయతలు మీరు క్షమించమని మీ సన్నిధిలో ఈ రాత్రికాల సమయంలో మొరపెడుతున్నాం ప్రభా. పరిశుద్ధాత్మడా మీరు మాకు సహాయం చేయండి నాయన. మీ వాక్యంలో రాయబడినట్లుగా నాయన మా జీవితాల్లో అన్వయించుకోవడానికి మీరు సహాయం చేయండి. మీరు మాకు ఏ ఆజ్ఞలైతే ఇచ్చారో ప్రభా వాటిలో ఒక్కొక్కటిగా నాయన అయా నెరవేర్చే వారిగా మేము ఉండడానికి సహాయం చేయమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఈ సేవకుడి నోటి నుంచి పలికిన ప్రతి మాట నాయన మా జీవితాలకు నాయన ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండినట్లుగా దేవా మేము వాటిని బట్టి నాయన నడుచుకునేలాగా మీరు మాకు సహాయం చేయండి. విడిచిపెట్టే వారిగా మమ్మల్ని ఉండనివ్వద్దు నాయన. అయ్యా ఏదైతే నాయన విన్నామో అది నేర్చుకుంటేనే మా జీవితాలకు అది ఆశీర్వాదం ప్రభా. దేవా మీరు నాయన చెడ్డ బిడ్డలకు నేర్పించినప్పుడు వారు నేర్చుకుంటే నాయన అయ్యా వారు మంచి ఉన్నతమైన స్థితిలో ఉంటారని ప్రభా. వారు నాయన అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటారని ప్రభా. మీ వాక్యాలలో రాయబడినట్లుగా ప్రభా మేము కూడా నాయన మీ మాటల ప్రకారం జీవించడానికి, మీ వాక్యం ప్రకారం మేము కూడా బ్రతకడానికి నాయన మా జీవితాలు సరి చేసుకోవడానికి సహాయం చేయండి. లోకానికి పాపానికి నాయన లేవా లోకంలో ఉన్న ఆచారాలకు నాయన మేము దూరంగా జీవిస్తూ నాయన దేవా సృష్టికర్త అయిన మీకు నాయన మేము దగ్గరగా సమీపస్తులుగా మేము జీవించడానికి సహాయం చేయండి. మీ ప్రేమలో నాయన అంటుగట్టబడి నిలవేయబడి మేము జీవించడానికి మీరు సహాయం చేయండి నాయన. ఎక్కడా నాయన మీకు వేరుగా మేము ఉండకూడదు నాయన. ఎక్కడ మిమ్మల్ని కష్టపెట్టేవారుగా మిమ్మల్ని తొక్కపెట్టేవారుగా మేము ఉండకూడదు ప్రభా. దయచేసి మీరు మాకు సహాయం చేయండి నాయన. పరిశుద్ధాత్మడా మీరు మాకు సహాయం చేయండి నాయన. పరిశుద్ధాత్మడా మీరు మాకు సహాయం చేయండి ప్రభా. దేవా మీకు ఆయాసకరమైన మార్గం ఏది మాలో ఉండకూడదు నాయన. దేవా మీకు ఇష్టమైన బిడ్డలుగా దేవా మీరు మెచ్చుకునే బిడ్డలుగా మేము జీవించాలి నాయన. అట్టి అనుభవాల్లో మమ్మల్ని అందరినీ మీరు నడిపించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభా. ఇప్పటి వరకు ఈ ఆరాధన అంతట్లో మీరు తోడై నడిపించినందుకు వందనాలు. మీ సేవకుడు వాడుకున్నందుకు వందనాలు ప్రభా. ఇంకను మీ సేవకుడు బలపరిచి దేవా మీ అమూల్యమైన అతి శ్రేష్టమైన మాటలు మీ సేవకుడు నోట ఇంకను పెట్టమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము నాయన. ఇంకను వాడుకునండి. కుటుంబం అంతని దీవించండి. పరిచర్య అంతని దీవించండి నాయన. ఈ ఫోన్ లైన్లో ఎంతమంది అయితే నాయన యూట్యూబ్ లో ఉండి మీ మాటలు విన్నారు వారి జీవితాల్లో కూడా ఒక స్థిరమైన కార్యం నాయన మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ఇక్కడ ఉండి మీ మాటలు ఉన్న మమ్మల్ని కూడా మీరు దర్శించినందుకు వందనాలు. వాక్యానుసారమైన జీవితాలు జీవించాలని స్థిరమైన మనస్సును నాయన మీరు మాకు అనుగ్రహించమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఇప్పటి వరకు ఈ ఆరాధన అంతటి మీరే తోడై నడిపించినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకొనమని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాను మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవుని సన్నిధి కాపుదల ఆదరణ కూడిన మనకు భూలోకంలోని సకల పరిశుద్ధులకు సదాకాలం తోడయుండి ఆయన వాక్య ప్రకారం జీవించుటకు సంపూర్ణమైన ఆయన చిత్తమును నెరవేర్చుటకు మన అందరికీ సహాయం చేసి తన రాకుడ కొరకు సిద్ధపరిచి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుని కృప మీకు తోడై ఉండును గాక.